ఏపీపీఎస్సీ గ్రూప్ 2 నోటిఫికేషన్ త్వరలో రాబోతుంది. ఈ నేపథ్యంలో కనీసం మనకి 5 నుంచి 6 నెలల ప్రిపరేషన్ ఉండాలి. అండ్ ఈ సందర్భంగా అభ్యర్థులు తరచుగా ఎదుర్కొనే సవాళ్ళు ఏంటి, వాటిని ఎలా అధిగమించాలి, మన సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీని అడిగి తెలుసుకుందాం. సో దానికన్నా ముందు ఒక అనౌన్స్మెంట్. మిషన్ సింధూర్ అనే పేరుతో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాం. ఈ మిషన్ సింధూర్లో మీకు నవంబర్ 9వ తారీఖున 2025 మార్నింగ్ 10 AM నుంచి 5 PM వరకు మొత్తం మన కార్యక్రమానికి సంబంధించినటువంటి వివిధ ఫ్యాకల్టీతోటి అవగాహన సదస్సు ఉంటుంది. క్లాస్ రూమ్లోనూ ఉంటుంది, ఆన్లైన్లోనూ ఉంటుంది. అండ్ దీనికి సంబంధించిన వివరాలు తెలుసుకోవాలంటే ఇక్కడ కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ చేసి తెలుసుకోవచ్చు. డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ఆ లింక్ని క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోండి. మన కార్యక్రమం 10th November 2025 నుంచి మొదలవుతుంది. మొత్తం ఈ ప్రోగ్రామ్ 125 days డ్యూరేషన్, 8 hours క్లాసెస్ ఉంటాయి పర్ డే. టోటల్గా 1000 hours ఈ కోచింగ్ ఉంటుంది. అండ్ దీనివల్ల మనకు వచ్చేటటువంటి ఇంపాక్ట్ అవుట్కమ్ ఎలా ఉంటుంది అని అంటే, కాన్సెప్ట్, తర్వాత దాని ఇంటిగ్రేషన్ విత్ ది కరెంట్ అఫైర్స్, అప్లికేషన్, సిమ్యులేషన్. అంటే ప్రాక్టికల్గా మనం ఎగ్జామినేషన్ రాసేటప్పుడు సిమ్యులేటివ్ పద్ధతి పరిస్థితుల్లో ఎటువంటి ఎగ్జామ్స్ వస్తాయి, ఎటువంటి క్వశ్చన్స్ వస్తాయి, దానికి సంబంధించిన సిమ్యులేషన్ ఉంటుంది. అండ్ దీనివల్ల కలిగేటటువంటిది ఏంటంటే ప్రెసిషన్, అంటే ఖచ్చితత్వం అనేది పెరుగుతుంది. సో ఈ మిషన్ కమాండోస్ ఎవరంటే, హిస్టరీకి సైదేశ్వర్ సార్ ఉన్నారు, జాగ్రఫీకి ఈశ్వర్ సార్, సొసైటీ శంకర్ రెడ్డి గారు, అండ్ మెంటల్ ఎబిలిటీకి ఇషాక్ సార్, కరెంట్ అఫైర్స్ రాజేంద్ర శర్మ గారు, పాలిటీ పృథ్వీ సార్, ఎకానమీ శ్రవణ్ సార్, సైన్స్ అండ్ టెక్నాలజీ భరత్ సత్తార్. సో ఈ క్లాసెస్లో మీకు ఏమేమి పడతాయి, క్లాసెస్ ఉంటాయి, మామూలుగా నోట్స్ ఉంటుంది, అదేవిధంగా మెటీరియల్ ఇస్తారు, ప్రింటెడ్ మెటీరియల్ ఉంటుంది, పాయింటర్స్ రూపంలో మెటీరియల్ ఇవ్వడం జరుగుతుంది, ఎంసీక్యూస్ ప్రాక్టీస్ ఉంటుంది, అండ్ వీక్లీ టెస్టులు పెట్టడం, అండ్ దాంతోపాటు డైలీ టెస్టులు కూడా ఉంటాయి. ప్రతిరోజు మీకు టెస్ట్ సిరీస్ నిర్వహించడం, తద్వారా పర్టికులర్గా మనకి ఈ ఫిల్టర్ ఎగ్జామినేషన్ని ఏ విధంగా అధిగమించాలో ప్రయత్నం చేయడం జరుగుతుంది. సో ఆన్లైన్ స్టూడెంట్స్ పరిస్థితి ఏంటి మరి? ఏదైతే క్లాస్ రూమ్లో చెప్పడం జరుగుతుందో అదే చెప్పినటువంటి దాన్నే వీడియో షూట్ చేసి మీకు లైవ్ క్లాసు ఉంటుంది, అదేవిధంగా వీడియో రికార్డెడ్ క్లాసెస్ కూడా ఉంటాయి, పీడిఎఫ్ మెటీరియల్ కూడా ఉంటుంది. సో బిఫోర్ టాకింగ్ టు ఈచ్ కమాండో, ఈచ్ ఫ్యాకల్టీ, లెట్ మీ షేర్ మై అబ్జర్వేషన్స్ ఆన్ ద సిలబస్. అంటే ఈ సిలబస్లో ఉన్నటువంటి అంశాలేంటి మనం ముందుగా చూద్దాం. సో ఫస్ట్, ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ హిస్టరీ, ఏన్షియంట్ టు మోడర్న్ ఏపీ సోషల్ అండ్ కల్చరల్ అనేటటువంటి ఒక పేపర్ ఉంది. అంటే పేపర్ 2లోనూ ఉన్నటువంటి హిస్టరీ, అలాగే పేపర్ 1లో ఉన్నటువంటి ఇండియన్ హిస్టరీ, ఈ రెండింటిని కలిపి ఇంటిగ్రేషన్ చేసి చదవాలి. మై అబ్జర్వేషన్ ఈజ్ ఇంటర్లింకింగ్ బిట్వీన్ పొలిటికల్ ఎవల్యూషన్, సోషియో ఎకనామిక్ లైఫ్, కల్చర్, ఆర్ట్ అండ్ లిటరేచర్, రీజనల్ ఐడెంటిటీ. సో దిస్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ హిస్టారికల్ కంటిన్యూటీ అండ్ ఆంధ్ర ప్రైడ్. సో దీంట్లో మీరు కమాండ్ చేయాల్సినటువంటి అంశాలు ఏంటి అంటే, ఒక కొన్ని టైమ్ లైన్స్ క్రియేట్ చేసుకోవాలి. ఏపీ నుంచి ఇండియన్ హిస్టరీ నుంచి ఏపీ హిస్టరీకి కంపారిటివ్ టేబుల్స్ తయారు చేసుకోవాలి. అంటే డైనాసిటీస్, రిఫార్మ్స్, మూమెంట్స్, ఇటువంటి కొన్ని కంపారిటివ్ టేబుల్స్ తయారు చేసుకోవాలి. అండ్ ఇంటిగ్రేట్ ది నేషనల్ అండ్ రీజనల్ హిస్టరీ ఫర్ అనలిటికల్ అండర్స్టాండింగ్. సో ఇండియన్ హిస్టరీ ఒక సపరేట్గా, నేషనల్ ఏపీ హిస్టరీ సపరేట్గా చదవడం కాకుండా రెండింటినీ ఇంటిగ్రేట్ చేసుకుని చదవాలి. రెండవది, ఇండియన్ సొసైటీకి సంబంధించిన అబ్జర్వేషన్ ఏంటి అంటే, ఇట్ కవర్స్ స్ట్రక్చర్, డైవర్సిటీ అండ్ సోషల్ జస్టిస్ మెకానిజమ్స్. ఇట్ టెస్ట్ ది కాన్సెప్చువల్ క్లారిటీ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ క్రూషియల్ టు ద గవర్నెన్స్ సెన్సిటివిటీ. మీరు ప్రీవియస్ పేపర్లో చూసినప్పుడు కూడా ఈ అంశాలని మనం గమనించవచ్చు. అంటే దీనిలో భాగంగా కేవలం కాన్సెప్చువల్ క్లారిటీ మాత్రమే కాకుండా మనకు కావాల్సింది ఏంటంటే, సోషలాజికల్ డైమెన్షన్లో ఉన్నటువంటి ప్రతి అంశానికి వెల్ఫేర్ ఆస్పెక్ట్స్ని లింక్ చేసుకోవడం. సో యూ ఆర్ సపోజ్ టు మాస్టర్ దట్ సర్టన్ పాయింట్స్ లైక్ థియరీని ప్రజెంట్ ఇష్యూస్కి కనెక్ట్ చేయడం. అంటే థియరీలో ఫ్యామిలీ, క్యాస్ట్, ట్రైబ్ ఇటువంటివి చదువుతాం. జెండర్ ఇష్యూస్, రీజనలిజం లాంటి అంశాలతోటి, కంటెంపరీ అంశాలతోటి కనెక్ట్ చేసుకోవాలి. అండ్ ఈ స్కీమ్స్ ఏవైతే గవర్నమెంట్ వెల్ఫేర్ స్కీమ్స్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, విమెన్కి సంబంధించినటువంటి స్కీమ్స్ ఏవైతే ఉంటాయో ఆ స్కీమ్స్ అన్నింటినీ కూడా రివైజ్ చేసుకోవాలి. కమిషన్లు, వెల్ఫేర్ ఇనిషియేటివ్స్, వీటన్నిటిని రెగ్యులర్గా అప్డేట్ చేసుకోవాలి. మూడోది, కరెంట్ అఫైర్స్. కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి నా అబ్జర్వేషన్ ఏంటంటే, ఇట్ ఈస్ అ డైనమిక్ సెగ్మెంట్ లింకింగ్ ద నేషనల్, ఇంటర్నేషనల్ అండ్ స్టేట్ ఇష్యూస్. అండ్ దీంట్లో మనకి గవర్నెన్స్, పాలసీ అండ్ డెవలప్మెంట్ ట్రెండ్స్కి సంబంధించినటువంటి ఇంటర్లింకేజ్ అనేది
అవసరం అవుతుంది. సో వేర్ యు ఆర్ సపోజ్ టు మాస్టర్ ద పాయింట్స్, కొన్ని పాయింట్స్ మీద మీరు కొంచెం కమాండ్ తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. లైక్ మెయింటైన్ ది మంత్లీ నోట్స్, అంటే నేషనల్ ఇష్యూస్, ఏపీ ఇష్యూస్, ఇంటర్నేషనల్ ఇష్యూస్, వీటన్నిటి మీద ఒక మంత్లీ నోట్స్ తయారు చేసుకోవడం. కరెంట్ ఈవెంట్స్ సిలబస్లో ఉన్నటువంటి టాపిక్స్ తోటి, అంటే పాలిటీ, ఎకానమీ, హిస్టరీ, జియోగ్రఫీ ఇటువంటి అంశాలకి సంబంధించిన కరెంట్ ఇష్యూస్ని లింక్ చేసుకోవాలి. తర్వాత మెంటల్ ఎబిలిటీ విషయానికి నా అబ్జర్వేషన్ ఏంటంటే, 2000 ప్రీవియస్ పేపర్లో వచ్చినటువంటి అబ్జర్వేషన్ ప్రకారం చాలా టఫ్గా మెంటల్ ఎబిలిటీ క్వశ్చన్స్ వచ్చినాయి. సో దేర్ఫోర్ యు ఆర్ సపోజ్ టు అసెస్ ది లాజికల్ రీజనింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ న్యూమరసీ, సో విచ్ ఈస్ వైటల్ ఫర్ స్క్రీనింగ్ ద ఎలిమినేషన్ అండ్ అనలిటికల్ డెసిషన్ మేకింగ్ స్కిల్స్. అండ్ సో దీంట్లో మీరు మాస్టర్ చేయాల్సినటువంటి అంశాలు ఏంటి? ప్రాక్టీస్ ప్రీవియస్ ఇయర్ రీజనింగ్ టెస్ట్ సెట్స్ డైలీ ఆన్ ఏ డైలీ బేసిస్, ఇంక్లూడింగ్ ద సివిల్ సర్వీసెస్ పేపర్స్. యూపీఎస్సీ సీసాట్ పేపర్ని కూడా మీరు డైలీ ప్రాక్టీస్ చేయడం అనేది ఇంపార్టెంట్. సో దీంట్లో భాగంగా డాటా ఇంటర్ప్రిటేషన్ టైం అనేటటువంటి దాన్ని బాగా ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే మంచిది. తర్వాత ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటిక్స్ సంబంధించిన మై అబ్జర్వేషన్ అంటే, దీంట్లో ముఖ్యంగా కాన్స్టిట్యూషనల్ డిజైన్, గవర్నెన్స్, ఇన్స్టిట్యూషన్స్, తర్వాత రైట్స్, ఫెడరల్ బ్యాలెన్స్ ఇటువంటి అంశాల మీద క్వశ్చన్ అడగడం జరుగుతుంది. సో విచ్ ఈస్ ఫౌండేషన్ ఫర్ ది అడ్మినిస్ట్రేటివ్ రీజనింగ్ అండ్ ఎథిక్స్. సో యు ఆర్ సపోజ్ టు మాస్టర్ ద సర్టన్ థింగ్స్ లైక్ ఆర్టికల్స్, అమెండ్మెంట్స్, తర్వాత కమిషన్స్ అండ్ ఇటువంటి ఆస్పెక్ట్స్ మీద. అలాగే రిలేట్ ది థియరీ, స్టాటిక్ థియరీ విత్ ది కరెంట్ సబ్జెక్ట్, కాంటెంపరీ పాలిటీ, అంటే అమెండ్మెంట్స్, రీసెంట్ అమెండ్మెంట్స్, సుప్రీంకోర్టు ఇచ్చేటటువంటి రీసెంట్ జడ్జిమెంట్స్, పార్లమెంట్ చేసే రీసెంట్ చట్టాలు, ఇటువంటి అంశాలన్నిటి మీద ఫోకస్ చేయండి. అండ్ అలాగే ఎకానమీకి సంబంధించి, ఇది ఇండియన్ ఎకానమీ ఉంది, ఏపీ ఎకానమీ ఉంది. సో ఇది ఇంటిగ్రేటెడ్గా సిలబస్లోనే ఉంది. కాబట్టి మీరు ఇంటిగ్రేటెడ్ ప్రిపరేషన్ అనేది చేయాలి. ఇండియన్ ఎకానమీని అండ్ దాంతోపాటే ఏపీ ఎకానమీని ఇంటిగ్రేట్ చేసుకోవాలి. సో ఇంటిగ్రేట్స్ ద మ్యాక్రో ఎకనామిక్స్, రిఫార్మ్స్, ఫిస్కల్ పాలసీ అండ్ ఏపీ ఎకనామిక్ ట్రాన్స్ఫర్మేషన్. సో ఇది డేటా ఇంటర్ప్రిటేషన్ విత్ అప్లైడ్ అండర్స్టాండింగ్ అనేది అవసరం. అంటే డేటా ఇంటర్ప్రిటేషన్ అంటే బడ్జెట్లో వచ్చే నెంబర్లు, లేకపోతే ఎకనామిక్ సర్వీస్లో వచ్చేటటువంటి స్టాటిస్టికల్ డేటా, దీన్ని ఇంటర్ప్రిటేషన్ ఎక్కువ చేసుకోవాల్సి, అండ్ దాంతోపాటు అండర్స్టాండింగ్ అనేది ఎక్కువ ఇంపార్టెంట్. క్వశ్చన్స్ ఆ పర్స్పెక్టివ్లో ఉంటాయి. డేటా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. సో దీంట్లో మీరు చేయాల్సిందల్లా ఏంటి అని అంటే, ఏపీ బడ్జెట్, తర్వాత స్టేట్ జీడిపి, తర్వాత ఇండస్ట్రియల్ అండ్ అగ్రికల్చర్ ట్రెండ్స్, వీటిని గమనించాలి. ఆ ట్రెండ్ ఇంటర్ప్రిటేషన్ తెలుసుకోవాలి. కోరిలేట్ ది నేషనల్ ఎకనామిక్ పాలసీ విత్ ద ఏపీ ఇంప్లిమెంటేషన్ అవుట్పుట్. తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీలో అబ్జర్వేషన్ ఏంటి అంటే, ఇక్కడ స్టాటిక్స్ సైన్స్ తెలుసుకోవాల్సి ఉంటుంది, అలాగే కంటెంపరీ సైన్స్ కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది. లాస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ పేపర్లో, అంటే గ్రూప్ 2 ఎగ్జామ్లో మనకి ఎక్కువ క్వశ్చన్స్ స్టాటిక్ పార్ట్ నుంచి అడగడం జరిగింది. మరి మారబోతున్నటువంటి రాబోయేటటువంటి ఎగ్జామ్లో స్టాటిక్ పార్ట్తో పాటు కరెంట్ ఇష్యూస్ను కూడా ఫోకస్ చేస్తారు. కాబట్టి మీరు ఇక్కడ బేసిక్ బ్లెండ్స్ ద పాలసీ, ఇన్నోవేషన్ అండ్ సస్టైనబిలిటీ. ఎందుకంటే సైన్స్ అండ్ టెక్నాలజీ మాత్రమే కాకుండా ఎన్వైరన్మెంట్ కూడా ఇన్కార్పొరేట్ చేశారు. కాబట్టి ఈ గవర్నమెంట్కి సంబంధించిన సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన రకరకాల మిషన్లు, తర్వాత గ్రీన్ ఎనర్జీ, బయోడైవర్సిటీ, పబ్లిక్ హెల్త్ అవేర్నెస్, ఈ అంశాల మీద కూడా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. అండ్ పర్టికులర్గా యూ ఆర్ సపోజ్ టు మాస్టర్ ద థింగ్స్ లైక్ రీసెంట్ మిషన్స్, ఈ సైన్స్ మిషన్స్కి సంబంధించినటువంటి వాటి మీద ఫోకస్ చేయాలి. అలాగే ఇన్నోవేషన్స్, క్లైమేట్ కన్వెన్షన్స్ అండ్ ఎన్వైరన్మెంటల్ రెన్యూబుల్ ఇనిషియేటివ్స్, వీటన్నిటి మీద ఎంఫసైజ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ నేపథ్యంలో మనం ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మిషన్ సింధూర్ ఛాలెంజెస్ ఏంటో తెలుసుకుందాం. అంటే దీనికి మనం అనుసరించేటటువంటి స్ట్రాటజిక్ టాక్టిక్స్ ఎలా ఉండాలి. ఏపీపీఎస్సీ గ్రూప్ 2లో హిస్టరీ అత్యంత కీలకమైనటువంటిది. ఇది స్క్రీనింగ్ టెస్ట్లోనూ ఉంది, అలాగే మెయిన్స్ పేపర్స్లోనూ ఉంది. స్క్రీనింగ్ టెస్ట్లో ఇండియన్ హిస్టరీ ఉంది, మెయిన్స్లోనేమో ఆంధ్రప్రదేశ్ హిస్టరీ ఉంది. సో ఇప్పుడు దీంట్లో ఉన్నటువంటి ఈ ఇండియా అండ్ ఏపీ హిస్టరీకి సంబంధించినటువంటి ఛాలెంజ్ ఏంటి, దానివల్ల కలిగే ఇంపాక్ట్ ఏంటి, దాన్ని ఎలా అధిగమించాలి, సైదేశ్వర్ సార్ని అడిగి తెలుసుకుందాం. సో దీంట్లో ఉన్నటువంటి కీలకమైన సవాల్ ఏంటి అంటే, వాస్ట్ క్రోనలాజికల్ స్పాన్, ఓవర్లాపింగ్ డైనాసిటీస్, రీజనల్ వేరియేషన్స్, ల్యాక్ ఆఫ్ కన్సైజ్ ఏపీ స్పెసిఫిక్ సోర్సెస్, అలాగే ఫ్యాక్చువల్ ఓవర్లోడ్, డిఫికల్టీ ఇన్ ఇంటిగ్రేటింగ్ కల్చరల్ హిస్టరీ విత్ ద పొలిటికల్ టైమ్ అండ్ లిమిటెడ్ రివిజన్ ఫ్రెండ్లీ సమ్మరీస్. సో ఓవరాల్గా ఇటువంటి ఛాలెంజ్ నేపథ్యంలో అభ్యర్థులకి కలిగేటటువంటి ఇంపాక్ట్ ఏంటి అంటే, ప్రిపరేషన్లో తీవ్రంగా కన్ఫ్యూజన్కి గురయ్యేటటువంటి అవకాశం ఉంది. ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ గుర్తుపెట్టుకోవడం కష్టం. అండ్ వీకెన్స్ ద లింకేజ్ బిట్వీన్ ది నేషనల్ అండ్ ఏపీ హిస్టారికల్ డెవలప్మెంట్స్. ఇది ఈ సమస్యని ఏ విధంగా అధిగమించాలి.
సార్ మనకి ఇండియన్ హిస్టరీ కానీ తీసుకున్నట్లయితే ఏన్షియంట్, మిడివల్ అండ్ మోడర్న్ పీరియడ్స్గా డివైడ్ అయ్యి ఉంది సార్. సో దీనిలో మనకి ఆల్మోస్ట్ మనం ప్రీ హిస్టారిక్ కల్చర్స్ దగ్గర నుంచి 1947 వరకు కూడా ఒక వాస్ట్ స్పాన్ ఆఫ్ దీనిలో మనం డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంటుంది సార్. సో ఎప్పుడైతే ఇంత వాస్ట్ స్పాన్లో డిస్కస్ చేస్తుంటామో నంబర్ ఆఫ్ పర్సనాలిటీస్, నంబర్ ఆఫ్ ఇయర్స్, నంబర్ ఆఫ్ మీ డైనాసిటీస్ని మనం అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంటుంది సార్. దీనిలో రకరకాల పేర్లు వస్తుంటాయి. ఈ పేర్లన్నింటినీ, టైటిల్స్ అన్నింటినీ, బ్యాటిల్స్ అన్నింటినీ అభ్యర్థులు గుర్తుపెట్టుకునే క్రమంలో చాలా కన్ఫ్యూజన్ ఫేస్ చేస్తుంటారు. ఇది చాలా డిఫికల్టీగా కూడా వాళ్ళకి అనిపిస్తుంది. సో దీనికి ఉన్నటువంటి మనం ఎలా ఈ యొక్క హిస్టరీని డీల్ చేస్తుంటామంటే ప్రీ హిస్టారిక్ కల్చర్స్ నుంచి కూడా మనం ప్రతిదాన్ని ఒక రీజన్ బేస్డ్గా, అనలిటికల్ బేస్డ్గా మనం డిస్కస్ చేస్తుంటాం. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ పేలియోలిథిక్ టైమ్స్లో పేలియోలిథిక్ పీరియడ్ నుంచి మెసోలిథిక్ పీరియడ్కి, మెసోలిథిక్ పీరియడ్ నుంచి నియోలిథిక్ పీరియడ్కి ఆ ట్రాన్సిషన్ ఏం జరిగింది, ఏ మార్పులు వస్తున్నాయి అనే దాన్ని మనం ఒక నెరేటివ్ లాగా మనం బిల్డ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకి ఆ విషయాలను బాగా గుర్తుండేటువంటి అవకాశం ఉంటుంది సార్. రెండవది, సో ఫ్యాక్చువల్ డేటా అంతా మనం గుర్తుపెట్టుకోవాలా అంటే ఇందులో ఏదైతే ఎగ్జామ్ స్పెసిఫిక్గా ఉంటుందో ఇన్స్క్రిప్షన్స్, వందలాది ఇన్స్క్రిప్షన్స్ ఉంటాయి. ఈ వందలాది ఇన్స్క్రిప్షన్స్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఏ ఇన్స్క్రిప్షన్స్ అయితే ల్యాండ్ మీన్ గ్రాంట్స్కి సంబంధించి ఉంటాయో, ఏ ఇన్స్క్రిప్షన్స్ అయితే పొలిటికల్ డెవలప్మెంట్స్ని బాగా చేంజ్ చేసి ఉంటాయో అలాంటి ఇన్స్క్రిప్షన్స్ మాత్రమే మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది సార్. సో దీనిలో కూడా బ్యాటిల్స్ ఉంటాయి. బ్యాటిల్స్ వందలాది యుద్ధాలు జరుగుతుంటాయి. ఈ వందలాది యుద్ధాలు మనం అర్థం చేసుకోవాల్సిన లేకపోతే బట్టి పట్టాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ 1794లో పద్మనాభ బ్యాటిల్ జరుగుతుంది. సో పద్మనాభ బ్యాటిల్ గురించి ప్రతిసారి క్వశ్చన్స్ అడిగాడు. అది మన మోడర్న్ ఇండియాలో వస్తుంది. అది ఎవరెవరికి మధ్య జరుగుతుందంటే విజయనగర కింగ్డమ్కి, దాంతోపాటు ఇంగ్లీష్ వారికి మధ్య జరుగుతుంది. సో ఇంగ్లీష్ వారి యొక్క రెసిస్టెన్స్ని, ఇంగ్లీష్ వారి యొక్క రూల్ని రెసిస్ట్ చేస్తూ వచ్చినటువంటి మూమెంట్ మన ఆంధ్రాలో స్పెసిఫిక్గా 1794 విజయనగర బ్యాటిల్ అని చెప్పి అర్థం చేసుకుంటాం. ఇలా కొన్ని బ్యాటిల్స్ మాత్రమే, వాటిని మాత్రమే వాటి యొక్క ఇంపార్టెన్స్ ఏముందో మనం అర్థం చేసుకొని మనం కానీ అధ్యయనం చేస్తే, సో ఈ యొక్క వాస్ట్ స్పాన్ ఆఫ్ హిస్టరీలో నుంచి ఎగ్జామ్ స్పెసిఫిక్గా ఎగ్జామినర్కి ఏది కావాలో దాన్ని మాత్రం నేర్చుకుంటే ఈ అన్ని సబ్జెక్ట్స్ని, నాట్ ఓన్లీ హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జియోగ్రఫీ, ఇన్ని సబ్జెక్ట్స్తో కలిపి మనం ప్రిపరేషన్ చేయడం ఈజీ అవుతుంది సార్. అంటే ఇప్పుడు మెయిన్గా మనకి రెండిట్లోనూ స్క్రీనింగ్ టెస్ట్లోనూ ఉంది, అలాగే మెయిన్స్ పేపర్లోనూ ఉంది. ఇప్పుడు ఈ స్క్రీనింగ్ పేపర్లో ఉన్నటువంటి ఇండియన్ హిస్టరీతో పాటు రీజనల్ హిస్టరీ కూడా ఇంటర్ కనెక్షన్ చేసుకుని చదవడం బెటరా, సపరేట్గా చదవడం బెటర్? సపరేట్గా చదివేటువంటి ఛాన్సే లేదు సార్. ఎందుకంటే మనం ఇండియన్ హిస్టరీని ఒక బ్రాడ్ స్కేల్లో డిస్కస్ చేస్తూ ఉంటాం. ఆ బ్రాడ్ స్కేల్లో డిస్కస్ చేసినప్పుడు దానికి అండర్లయింగ్గా లేకపోతే దానికి ఉన్నటువంటి ప్రొవిన్షియల్గా, రీజనల్గా ఉన్నటువంటి డైనాసిటీస్ మనకి ఆంధ్రప్రదేశ్లో ఉంటాయి సార్. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మనకి మిడివల్ పీరియడ్లో ఢిల్లీ సుల్తాన్లు ఢిల్లీలో పరిపాలిస్తుంటారు. సో నార్త్ ఇండియా అంతా కూడా ఆల్మోస్ట్ సౌత్లో కూడా కొంత ప్రాంతం వరకు వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ మనం చూడొచ్చు. అక్కడ ఢిల్లీ సుల్తాన్స్ ఉన్న క్రమంలో మనకి ఇక్కడ ఆంధ్ర, తెలంగాణ ప్రాంతంలో కాకతీయ కింగ్డమ్ వస్తుంది. సో వాళ్ళిద్దరి మధ్య ఇంటరాక్షన్ జరుగుతుంటుంది, వాళ్ళిద్దరి మధ్య కొన్ని బ్యాటిల్ జరుగుతూ ఉంటాయి. సో మనం ఫస్ట్ ఇండియన్ హిస్టరీని డిస్కస్ చేసి దాంతోపాటు ఏపీ హిస్టరీని మధ్య మధ్యలో ప్రొవిన్షియల్ కింగ్డమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని కానీ మాట్లాడుతుంటే బెటర్ సెన్స్ ఉంటుంది, ఇంకా బాగా అర్థం చేసుకునేటువంటి వీలు ఉంటుంది సార్. సో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ శైవిజం, వైష్ణవిజం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కాకతీయస్ అనేవాళ్ళు శైవాన్ని ఫాలో అవుతారు. అసలు శైవం ఏంటి, శైవం అనేది మనకి పోస్ట్ మోడర్న్ పీరియడ్ నుంచి ఎలా ఎమర్జ్ అయింది, ఎన్ని శాఖలు ఉన్నాయి అన్నది మనం ఇండియన్ హిస్టరీలో డిస్కస్ చేస్తాం. అదే శైవం మనం శ్రీశైలం బేస్గా ఓకే ఎలా కాకతీయ కింగ్డమ్ టైంలో ఎలా స్ప్రెడ్ అయింది అన్న విషయాన్ని మనం ఏపీ హిస్టరీలో మాట్లాడతాం. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్ర అంటే బుద్ధిజం, జైనిజం లేకుండా మనం ఆంధ్ర హిస్టరీని చదివే పరిస్థితి లేదు ఏన్షియంట్ ఇండియాలో. అసలు బుద్ధిజం, జైనిజం అనేది మనం ఇండియన్ హిస్టరీలో బ్రాడ్గా డిస్కస్ చేస్తాం, ఆ ఫిలాసఫీస్ అన్నీ కూడా. అదే మనం ఇండియన్ హిస్టరీ, ఏపీ హిస్టరీలో వచ్చేసరికి ఎక్కడెక్కడ స్తూపాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ విహారాలు ఉన్నాయి అనే విషయాన్ని మనం ఏపీ హిస్టరీలో డిస్కస్ చేస్తాం. సో దాంతోపాటు మన ప్రొవిన్షియల్ డైనాసిటీస్ ఏవైతే ఉన్నాయో అవి ఎవరెవరు ఏ మతాన్ని ప్యాటర్నైజ్ చేశారు అన్న విషయాలు కూడా మనం ఈజీగా అర్థం చేసుకుంటాం సార్. సో నా ఉద్దేశంలో ఏంటంటే ఇండియన్ హిస్టరీని ఫస్ట్ డిస్కస్ చేసి దాన్ని ఏపీ హిస్టరీతో ఇంటిగ్రేట్ చేసుకుంటే ఇంకా మనకి బెటర్ సెన్స్ ఉంటుంది. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ ఇవ్వదలుచుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ మనకి మోడర్న్ ఇండియాలో సోషియో రిలీజియస్ రిఫార్మ్ మూవ్మెంట్స్లో భాగంగా రాజా రామ్మోహన్ రాయ్ గారు వస్తారు. ఆయన బ్రహ్మ సమాజం ఏర్పాటు చేస్తారు. ఆ బ్రహ్మ సమాజం యొక్క స్ఫూర్తితో మన ఆంధ్రాలో కందుకూరి వీరేశలింగం పంతులు వస్తారు. ఓకే, సో ఆయన విడోరీ మ్యారేజ్కి విడోరీ మ్యారేజ్ జరగాలని చెప్పి ఫైట్ చేస్తారు. ఆయన మనం సౌత్ ఇండియన్ ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ అంటాం. సో అక్కడ బ్రహ్మ సమాజ్ అర్థమైతే, అక్కడ సోషియో రిలీజియస్ రిఫార్మ్ మూవ్మెంట్స్ అర్థమైతే దాని ఇన్ఫ్లుయెన్స్ అనేది మన ఆంధ్రాలో ఎలా ఉంది అన్నది ఇంకా మనం బాగా అర్థం చేసుకునే స్కోప్ ఉంది సార్. సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో హిస్టరీని లాజికల్గా ఇంటర్ కనెక్షన్ చేసుకుంటూ చదవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో హిస్టరీ తర్వాత మనకి సీక్వెన్స్లో పాలిటీ, ఈ పాలిటీలో ఉన్నటువంటి ఛాలెంజ్ ఏంటి, దాంట్లో ఉన్నటువంటి ఇంపాక్ట్ ఏంటి,
దాని నుంచి ఏ విధంగా వచ్చేటటువంటి అభ్యర్థులు ప్రిపరేషన్లో ఎదుర్కొనే సమస్య ఏంటి. సో పాలిటీ టీచ్ చేసే మన పృథ్వీ సార్ని అడిగి కేపీఐఎస్ ఫ్యాకల్టీ అడిగి తెలుసుకుందాం. ఫస్ట్ ఇందులో ఛాలెంజ్ ఏంటంటే హై కాన్సెప్చువల్ డెన్సిటీ, డైనమిక్ కాన్స్టిట్యూషనల్ ఇంటర్ప్రిటేషన్స్, వెరీ ఫ్రీక్వెంట్లీ దే ఆర్ చేంజింగ్, అండ్ ఫ్రీక్వెంట్ అమెండ్మెంట్స్, ఓవర్లాపింగ్ ఆర్టికల్స్, తర్వాత నీడ్ ఫర్ మల్టీ లెవెల్ అండర్స్టాండింగ్ అండ్ కన్ఫ్యూజన్ డ్యూ టు ద సిమిలర్ టెర్మినాలజీస్ ఇన్ ది గవర్నెన్స్ అండ్ పాలిటీ సెక్షన్స్. దీని ఇంపాక్ట్ ఎలా ఉంది అభ్యర్థుల విషయంలో అంటే ఈ రకంగా చదవడం వల్ల ఇట్ లీడ్స్ టు ఏ కాన్సెప్చువల్ మిక్సప్స్ ఇన్ ఆర్టికల్స్ అండ్ ఫంక్షన్స్, రెడ్యూసింగ్ ది అక్యురసీ ఇన్ ద ఎంసీక్యూస్. సో పాలిటీ చదవడం ఈజీయే, ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయడమే కష్టం. అండ్ సో యాజ్ అ రిజల్ట్ ఇట్ హిండర్స్ ద క్లారిటీ ఇన్ అనలిటికల్ మెయిన్స్ ఆన్సర్స్. పర్టికులర్గా మన ఈ సెకండ్ పేపర్కి వచ్చేటప్పటికి మెయిన్స్ కాబట్టి ఆన్సర్స్ అంటే పీవైక్యూస్ అండ్ రియల్ లైఫ్ పాలసీ అప్లికేషన్స్. సో ఈ ఇష్యూని ఏ విధంగా హ్యాండిల్ చేద్దాం? ముఖ్యంగా మీరు అన్నట్టుగా కాన్సెప్చువల్ డెన్సిటీ ఉంది అండ్ ఓవర్లాపింగ్ ఉంది సార్. ఇప్పుడు మన ఉదాహరణకి ఆర్టికల్ 129 టాక్స్ అబౌట్ కోర్ట్ ఆఫ్ రికార్డ్, అంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ మిగతా కోర్ట్స్ అన్ని తప్పనిసరిగా ఫాలో కావాలి. ఆర్టికల్ 141 which says the law laid down by the Supreme Court is binding on all the courts. Article 142 Supreme Court's power to grant complete justice. మనం చూస్తే సార్ ఒక్కొక్క ఆర్టికల్ ఒక్కొక్క సిగ్నిఫికెన్స్ ఉంది. అంటే ఆర్టికల్ 141 ఏమో సుప్రీంకోర్టు యొక్క లీడర్షిప్ని సూచిస్తే, ఆర్టికల్ 129 ఇట్ యాక్చువల్లీ డిపిక్స్ ద యూనిఫార్మిటీ ఆఫ్ జస్టిస్ ఆల్ అక్రాస్ ద కంట్రీ. అంటే స్టూడెంట్కి ఒక ఆర్టికల్ చదివిన తర్వాత దానికి ఇంప్లికేషన్ అనేది చాలా క్లియర్గా అర్థం కావాల్సినటువంటి అవసరం ఉంటుంది సార్. మరొకటి మీరు అన్నట్టుగా డైనమిక్ కాన్స్టిట్యూషన్ ఇంటర్ప్రిటేషన్స్. ఉదాహరణకు చూస్తే ఇప్పుడు మనకు ఇందిరా సాని కేసులో ఇచ్చినటువంటి తీర్పు మనం చూస్తే రిజర్వేషన్స్ పైన 50% లిమిటేషన్ ఉండాలని చెప్పి సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. దానిలో ఒక పాయింట్ చెప్పింది, అంటే కొన్ని సందర్భాల్లో చాలా రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కండిషన్స్లో ఆ 50% సీలింగ్ లిమిట్ని దాటొచ్చు అని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు తన తీర్పులో పేర్కొంది. అదే తీర్పుని మళ్ళీ జనహిత్ అభియాన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో దాన్ని ప్రాతిపదికగా తీసుకొని ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల విషయంలో కూడా ఇది రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కింద వస్తుందని చెప్పేసి తీర్పుని ఇవ్వడం జరిగింది. అంటే ఏంటి, మనము ల్యాండ్ మార్క్ కేసులు అంటే ఏంటో అర్థం చేసుకోవాలి. పర్టికులర్గా ఈ ల్యాండ్ మార్క్ కేసు అంటే ఏంటంటే ఏ కేసు అయితే తర్వాత వచ్చేటువంటి జడ్జ్మెంట్స్లో కానీ గవర్నెన్స్ ఇష్యూస్లో కానీ ఖచ్చితంగా ఒక ప్రాతిపదికగా ఉంటుందో దాన్ని మనం ల్యాండ్ మార్క్ కేసు అంటాం సార్. సో ఇవన్నీ కూడా మనం కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా యూపీఎస్సీ స్టాండర్డ్లో మనకు గ్రూప్ 2 కూడా మనం ఇమాజిన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ముఖ్యంగా ఆర్టికల్ 21 విషయంలో మనకు యూపీఎస్సీ కూడా క్వశ్చన్ అడిగింది. ఏంటంటే అసలు ప్రొసీజర్ ఎస్టాబ్లిష్ బై లా అంటే ఏంటని అడిగారు. అంటే డ్యూ ప్రాసెస్ ఆఫ్ లాకి ప్రొసీజర్ ఎస్టాబ్లిష్ బై లేకుండా రిలేషన్షిప్ అడిగారు. దానిలో మనకు ఫెయిర్ అప్లికేషన్ లా ఇచ్చారు, అలాగే మనకు ప్రిన్సిపల్స్ ఆఫ్ నేచురల్ జస్టిస్ ఇచ్చారు, ఈక్వాలిటీ బిఫోర్ లా ఇచ్చారు. ఇవన్నీ క్లోజ్లీ రిలేటెడ్ ఆన్సర్స్. మీరు అన్నట్టుగా ఈ ఓవర్లాపింగ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఎంసీక్యూస్ని సాల్వ్ చేసే క్రమంలో ఆస్పిరెంట్ చాలా కన్ఫ్యూజ్ అవుతాడు. ఆ కన్ఫ్యూజన్కి కావాల్సింది ఏంటంటే కాన్సెప్చువల్ క్లారిటీ. ముఖ్యంగా సుప్రీంకోర్టు చెప్పింది ప్రొసీజర్ ఎస్టాబ్లిష్ బై లా అంటే అక్కడ లా అంటే ఇట్ మస్ట్ బి కన్స్టిట్యూడ్ యాజ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ నేచురల్ జస్టిస్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ రకంగా మనం ఖచ్చితంగా చదవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరొకటి ఏంటంటే ఒక తీర్పు తర్వాత మరొక కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గోలక్నాథ్ వర్డిక్ట్ వచ్చిన తర్వాత 24 మరియు 25వ రాజ్యాంగ సవరణ వచ్చింది. ఆ తర్వాత మనకి కేశవానంద భారతి కేసు తర్వాత 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ వచ్చింది. ఈ క్రొనాలజీ అనేది చాలా ముఖ్యమైన విషయం. అంటే ఏ రాజ్యాంగ సవరణ అనేది ఏ జడ్జిమెంట్ దారిస్తుంది, ఏ జడ్జిమెంట్ అనేది మళ్ళీ రాజ్యాంగ సవరణకు దారిస్తుంది. మనం ఈ రకంగా ఒక రకంగా చెప్పాలంటే చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అనేటువంటి కాన్సెప్ట్ మనం క్లియర్గా నేర్చుకుంటే కాన్స్టిట్యూషన్ సుప్రీమసీ ఏంటి, అదేవిధంగా రాజ్యాంగం యొక్క ఫిలాసఫీ ఏంటి అనే విషయాన్ని మనం చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. అలాగే ఆర్టికల్స్ని, క్వశ్చన్స్ని మనం ఈజీగా మనం ఇంటర్ప్రిట్ చేసే అవకాశం ఉంటుంది. అలాగే చాలామందికి పర్టికులర్గా ఇంటర్ప్రిటేషన్, కాన్స్టిట్యూషనల్ ఇంటర్ప్రిటేషన్స్ ఏ విధంగా చేయాలో అర్థం కాదు. సో పర్టికులర్గా సుప్రీంకోర్టు 142 ఆధారంగా నిరంతరం డైనమిక్ జడ్జిమెంట్స్ ఇస్తున్నటువంటి నేపథ్యంలో సో మీ క్లాస్లో కంటెంపరీ ఇష్యూస్ నుంచి వచ్చేటటువంటి జడ్జిమెంట్స్ వీటన్నిటిని కవర్ చేస్తారా? దానికి బేసిక్ సబ్జెక్ట్కి లింక్ ఎలా చేసుకుంటారు? సార్ ఇప్పుడు మనం కరెంట్ అఫైర్స్ని మనం పాలిటీలో ఇంటిగ్రేట్ చేస్తాం. ఎందుకంటే మనకు కరెంట్ అఫైర్స్కి అద్భుతమైన ఫ్యాకల్టీ మన దగ్గర ఉన్నారు. అయినప్పటికీ కూడా ఒక కాన్సెప్చువల్ అండ్ కంటెక్చువల్ అండర్స్టాండింగ్ ఉండాలంటే మనం కరెంట్ అఫైర్స్ని జత చేస్తాం. ఇప్పుడు మనకు ఉదాహరణకు మీకు ఇందాక చెప్పినట్టుగా జనహిత్ అభియాన్ కేసు గురించి మనం ఖచ్చితంగా ప్రస్తావిస్తాం. ఎందుకంటే అసలు రిజర్వేషన్స్ ఉన్న రాజ్యాంగ భద్రత ఏంటి అనే క్వశ్చన్ వచ్చినప్పుడు, అలాగే క్లాసిఫికేషన్ ఆఫ్ ఎస్సీస్, సబ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎస్సీస్,
మనకి ఈవి చిన్నయ్య కేసుని మనకు రీసెంట్ ఒక వర్డిక్లో సుప్రీంకోర్టు తోసిపుచ్చడం జరిగింది. దవీందర్ సింగ్ కేసు, మనకు మిగతా కేసులు మనం ఖచ్చితంగా క్లాస్లో ప్రస్తావించడం ద్వారా అసలు ఆ రిజర్వేషన్కి ముఖ్యంగా ఎస్సీకి సంబంధించిన స్టేటస్ సంబంధించి ఎస్సీ స్టేటస్ సంబంధించినటువంటి ఆర్టికల్స్ ఏంటి, ఆర్టికల్ 340, ఆర్టికల్ 341 వాటన్నిటి కూడా మనం డైనమిక్గా లింక్ చేస్తాం. మరొక విషయం ఏంటంటే సార్, మనకు 2023 ఈవెన్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ మనం ఎందుకంటే మన యూపీఎస్సీ గురించి ఎందుకు ప్రస్తావిస్తున్నామంటే యూపీఎస్సీ యొక్క స్టాండర్డ్లో మిగతా పేపర్స్ సెట్ చేసే క్రమం కనిపిస్తుంది. దానిలో మనకు నాగరాజ్ వర్సెస్ యూన్ ఆఫ్ ఇండియా కేసు సంబంధించినటువంటి ప్రస్తావన కనిపించింది. కానీ డైరెక్ట్గా క్వశ్చన్ అడగకుండా ఆ కేసులో ఉన్నటువంటి అంశాలని క్వశ్చన్ రూపంలో అడగడం జరిగింది. అంటే మన క్లాస్ రూమ్లో మనం ఒక కేసులా చెప్పినప్పుడు ఎగ్జామినేషన్లో ఏది అడగడానికి అవకాశం ఉంది. ఏదో లాయర్లీగా మనం మొత్తం జడ్జిమెంట్ తీసుకొచ్చి పిల్లలపైన కురిపించే బదులు ఆ జడ్జిమెంట్ ఒక ఎసెన్స్ని 3-4 పాయింట్స్లో మనం రాయించడం ద్వారా ఎగ్జామినర్ ఒక మైండ్ సెట్ ఏ రకంగా ఉంది అని అంచనా వేసి మనకు వాళ్ళకు క్రిస్ప్ నోట్స్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది సార్. సో అంటే పాలిటీ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఒక రాట్ లెర్నింగ్ ఆర్టికల్స్ రాట్ లెర్నింగ్ కాకుండా ఒక క్రియేటివ్ డిస్రప్షన్ మోడల్లో ఈ ఆ పాలిటీని కనుక ప్రిపేర్ అయితే ఎగ్జామినర్ ఇచ్చే ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ చేయగలిగే అవకాశం ఉంది. అండ్ మినిమం 75కి మీరు 74 క్వశ్చన్స్కి పర్ఫెక్ట్ ఆన్సర్స్ పెట్టడానికి అవకాశం ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫర్ ది థ్యాంక్స్. స్క్రీనింగ్ టెస్ట్లో మనకి ఒక కీలకమైనటువంటి సబ్జెక్టు ఇండియన్ సొసైటీ. సో ఇండియన్ సొసైటీకి సంబంధించినటువంటి అంశాలని వివరించడానికి శంకర్ రెడ్డి సార్ వస్తారు. సో ఈ సొసైటీకి సంబంధించినటువంటి ఛాలెంజ్ ఏంటి, దాని ఇంపాక్ట్ ఏంటి? సో ఫండమెంటల్ ఛాలెంజ్ ఏంటంటే abstract sociological terms, absence of structured syllabus, difficulty in connecting theory with contemporary issues, regional variations in the particularly AP context, and limited practice in writing the value-based answers, particularly in notes making. So it leads to superficial understanding of the social change and reform movements. So ఈ సవాళ్ళని ఎలా ఎదుర్కోవాలి, అండ్ పర్టికులర్గా మన లాస్ట్ ఎగ్జామ్ చూసినప్పుడు అది మామూలుగా గ్రూప్ 2 ఎగ్జామ్లా కాకుండా ఆల్మోస్ట్ ఒక సివిల్ సర్వీస్ స్థాయిలో ఇవ్వడం జరిగింది. కాబట్టి దీన్ని ఈ సవాళ్ళని ఎలా ఎదుర్కోవడం? ఓకే సార్. హాయ్ ఎవ్రీవన్. ప్రజెంట్ మనకు 2014లో తెలంగాణ రాష్ట్రం విడిపోయిన తర్వాత అటు తెలంగాణలోను ఇటు ఆంధ్రప్రదేశ్లోనూ సోషియాలజీ అండ్ ఇండియన్ సొసైటీ అనే కాన్సెప్ట్ ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. 2014కు ముందు అసలు ఇండియన్ సొసైటీ అనేటటువంటి టాపిక్ గ్రూప్ 1లో కానీ గ్రూప్ 2లో కానీ గ్రూప్ 3లో కానీ సిలబస్లో ఎక్కడ కూడా లేదు సార్. 2014 తర్వాత తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయిన తర్వాత 2014లో కొత్తగా గ్రూప్ 2 గ్రూప్ 3లో ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసినటువంటి సబ్జెక్ట్ ఏది అంటే ఇండియన్ సొసైటీ చేశారు సార్. మరి ఇండియన్ సొసైటీ ఇక్కడ ఓకే, ఇక్కడ 5 యూనిట్స్ ఉంటాయి. 2014 నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. మళ్ళీ 2023లో అక్కడ ఏపీపీఎస్సీ గ్రూప్ 2లో ఈ యొక్క ప్రిలిమినరీ ఎగ్జామ్లో ఈ యొక్క సొసైటీ అనేటటువంటి టాపిక్ను ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఓన్లీ ప్రిలిమ్స్లోనే ఉంటుంది సార్, మెయిన్స్లో ఈ యొక్క సబ్జెక్ట్ అనేది ఇవ్వలేదు. మీ ప్రిలిమ్స్లో సొసైటీకి సంబంధించినటువంటి ఆల్మోస్ట్ ఒక 30 మార్క్స్ ఇవ్వడం జరిగింది సార్. సార్ ఇక్కడ ఏపీకు తెలంగాణకు కంప్లీట్ డిఫరెంట్ ఏంటంటే ఏపీలో ఓన్లీ 3 యూనిట్స్ మాత్రమే ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. తెలంగాణలో 5 యూనిట్స్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇక్కడ మరి ఇందులో చూసినట్లయితే ఫస్ట్ యూనిట్ ఇండియన్ సోషల్ స్ట్రక్చర్ అని చెప్పి ఇవ్వడం జరిగింది సార్. అంటే భారతీయ సామాజిక నిర్మితి. ఇందులో ఆల్మోస్ట్ కులము, మతము, తర్వాత ట్రైబ్స్, తర్వాత మహిళలకు సంబంధించిన అంశాల మీద ఎక్కువగా క్వశ్చన్స్ అనేటివి ఫస్ట్ సెక్షన్ నుంచి ఇవ్వడం జరిగింది సార్. అయితే అప్పుడు ప్రిలిమినరీ ఎగ్జామ్లో మన దగ్గరే క్లాసెస్ కూడా తీసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ సబ్జెక్ట్తో లింకప్ లేకుండా ప్రెజెంట్ ఇష్యూని బేస్ చేసుకొని 30కి దాదాపుగా 25 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది సార్. అసలు సబ్జెక్ట్తో మనం ఓవరాల్గా చూస్తే కనెక్ట్ ఉంది, జస్ట్ పాయింట్ ఉంది అంతే. కానీ మొత్తము ప్రెజెంట్ ఈవెంట్ మీదనే ఎక్కువ క్వశ్చన్స్ అడిగింది సార్. రిలేటెడ్ విత్ పాలసీస్ మీద కూడా బిట్లు బాగా వచ్చినాయి సార్. అయితే ఇక్కడ మతంలో మనకు 2011లో చూస్తే మొత్తము 7 రిలీజియన్స్ ఉంటాయి సార్ మొత్తం ఆల్మోస్ట్ ఇండియాలో. అందులో పార్సీ రిలీజియన్ కూడా ఒక మతం సార్. ఒక పార్సీ రిలీజియన్ మీదనే 2 క్వశ్చన్లు అడిగింది సార్. ఒకటే దాని మీద 2 బిట్స్ వచ్చినాయి. ఇప్పుడు సాధారణంగా ఒక మనిషి చనిపోతే ఏం చేస్తారంటే పూడ్చిపెట్టడం కానీ కాల్చడం కానీ, నార్త్ ఇండియాలో ఏం చేస్తారు సార్ అంటే ఆ డెడ్ బాడీని తీసుకొని వెళ్ళి వాటర్లో కూడా వేస్తారు సార్. కానీ ఇక్కడ పార్సీ మతంలో ఒక ఎత్తైన గుట్టపైకి తీసుకొని వెళ్ళి ఆ కల్చరల్ అనేది మొత్తం కూడా చేస్తారు సార్. ఆ ప్లేస్ని ఏమంటారని క్వశ్చన్ అడిగింది సార్. దాదాపుగా మనకు ఎక్కడ కూడా మనకు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ బుక్లో
టర్మినాలజీ దగ్గర ఒక చిన్న పదం మెన్షన్ చేసింది సార్, అదే దక్మా అని పిలుస్తారు సార్. అంటే అక్కడ డెడ్ బాడీని కొండ మీద పెట్టేసి కాకులు, రాబందులు తర్వాత అవి వచ్చి తినడం స్టార్ట్ చేస్తాయి సార్. ఆ ప్లేస్ని ఏమంటారు, ఆ వృత్తాకార నిర్మాణాన్ని ఏమంటారని గతంలో బిట్టు ఫ్రేమ్ చేయడం జరిగింది సార్. ఇంకొకటి, ఈ పార్సీలు మన భారతదేశానికి వచ్చిన తర్వాత తెలంగాణలో కూడా ఇంట్రడ్యూస్ అయింది సార్. తెలంగాణకు వచ్చిన తర్వాత వీళ్ళు ఇంట్రడ్యూస్ చేసినటువంటి వంటకం మీదని కూడా క్వశ్చన్ అడిగింది సార్. అంటే వీళ్ళు డిష్ ఏదని చెప్పి సపరేట్గా బిట్ అడిగిండు. అది కుర్బానికా మీట, హలీము, బిర్యానీ అని ఇచ్చి లాస్ట్కి ఛాయ్ అని ఇచ్చింది సార్ 4th ఆప్షన్. చాలామంది ఏమనుకున్నారంటే కుర్బానికా మీట ఏదో కొత్తగా ఉందని చెప్పి దానికి ఆన్సర్ ఇచ్చింది సార్. యాక్చువల్గా అది ఛాయ్ సార్. అంటే ఇరానీ ఛాయ్ అంటే తొందరగా గుర్తుపడతారని జస్ట్ ఛాయ్ అని మాత్రమే ఇచ్చిండు. ఇది ఫస్ట్ యూనిట్లో మొత్తం సార్. సెకండ్ యూనిట్ వచ్చేసి సోషల్ ఇష్యూస్, అంటే సామాజిక సమస్యలు, ప్రస్తుతం ఇండియాలో జరుగుతున్నటువంటి అంశాలు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రత్యేక అంశాల మీద, అంటే కులతత్వం ఏ విధంగా ఉంది, అదేవిధంగా మతతత్వం, ప్రాంతీయతత్వం, బాల కార్మికులు, వీటి మీద ఎక్కువగా ఈ సెకండ్ యూనిట్లో ఉండే సార్. ఈ బాల కార్మికుల మీద కూడా గతంలో పెన్సిల్ పోర్టల్ అనేటటువంటి దాని మీద క్వశ్చన్ ఫ్రేమ్ చేసింది సార్. అంటే రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ 2020లో ఈ స్కీమ్ను తీసుకొచ్చింది సార్, స్పెషలైజ్డ్ ఓన్లీ ఫర్ చైల్డ్ లేబర్ సార్. ఇదొకటి. ఇంకా థర్డ్ యూనిట్ వచ్చేసి పబ్లిక్ పాలసీస్ అండ్ వెల్ఫేర్ మెకానిజం అని చెప్పి ఉంటుంది. ఆల్మోస్ట్ అది మెయిన్స్లో కూడా పాలిటీలో టచ్ అవుతుంది, కానీ ఇక్కడ ప్రిలిమ్స్లో కూడా మళ్ళీ దాని గురించి ఇవ్వడం జరిగింది సార్. అంటే ఎక్కువగా కమిషన్స్ వాటి గురించి ఉంటాయి సార్ ఇక్కడ. ఇప్పుడు దీనికి నోట్స్ ఎలా రాసుకోవాలి? మీ క్లాస్లో మీరు ఇచ్చే నోట్స్ సరిపోతుందా? రెగ్యులర్గా సార్ PDF ఫార్మాట్లో పాయింటర్స్ ఇస్తాం. ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 1.5 hour క్లాస్ ఉంటే ఇప్పుడు మొత్తం ఈ యొక్క టాపిక్ ఉందనుకో సార్, ఒక టాపిక్ ఎక్స్ప్లెనేషన్ చేసి ఒక 35 minutes 40 minutes మొత్తం క్లాస్లో ఓవరాల్గా ఎక్స్ప్లెనేషన్ చేసి తర్వాత ఒక 30 minutes కానీ 35 minutes కానీ కంప్లీట్గా నోట్స్ ఇవ్వడం అన్నది జరుగుతుంది సార్. రెగ్యులర్ క్లాసెస్ ఎట్ ది సేమ్ టైం నోట్స్ కూడా ఉంటుంది సార్. సో మీ నోట్స్ చదవడం ద్వారా అవుట్ ఆఫ్ 30 మినిమం ఎన్ని స్కోర్ చేయొచ్చు? మ్యాక్సిమం అయితే లాస్ట్ దాంట్లో అన్నిటి డిసైడింగ్ ఫ్యాక్టర్ ఏపీఎస్సీ ప్రిలిమ్స్ క్వాలిఫై కాలేదు అంటే డిసైడింగ్ ఫ్యాక్టర్ సొసైటీ సార్. లాస్ట్ దాంట్లో ఒక 30కి మన గతంలో అయితే 18 to 19 క్వశ్చన్స్ వచ్చినాయి సార్. అంత టఫ్గా ఉన్నా సరే మనకు క్లియర్గా నోట్స్ నుంచి ఇవ్వడం జరిగింది సార్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సో సోషల్ ఇష్యూస్ మీద ప్రిపేర్ అవ్వడానికి కేవలం ఒక రొటీన్గా ఉండేటట్టు పుస్తకాలు చదివితే సరిపోదు. సార్ చెప్పినట్టుగా పాలసీస్ కూడా దాంట్లో ఫోకస్ చేసుకోవాలి. సో ఏపీఎస్సిలో ఒక కీలకమైనటువంటి సబ్జెక్టు ఇండియన్ ఎకానమీ అండ్ ఏపీ ఎకానమీ. 75 మార్క్స్ ఉన్నటువంటి ఈ పేపర్ సెకండ్ పేపర్ మెయిన్స్లో ఉంటుంది. సో దీనికి ఉన్నటువంటి ఛాలెంజెస్ ఏంటి, దానివల్ల కలిగేటటువంటి ఇంపాక్ట్ ఏంటి, అండ్ యూజువల్గా అభ్యర్థులు ఎదుర్కొనేటటువంటి సమస్య ఏంటి, శ్రవణ్ సార్ని అడిగి తెలుసుకుందాం. KPIS ఫ్యాకల్టీ, ఎకానమీ ఫ్యాకల్టీ, ఏపీ ఎకానమీ కానీ ఇండియన్ ఎకానమీ కానీ తెలంగాణ ఎకానమీ కానీ టీచ్ చేస్తారు. UPSC Group 1 Group 2 అన్నిటికీ సార్ టీచ్ చేయడం జరుగుతుంది. సో సార్, దీంట్లో ప్రధానంగా అభ్యర్థులు ఎదుర్కొనేటటువంటి సమస్య ఏంటి అంటే కాంప్లెక్స్ జార్గన్, డాటా డ్రివెన్ టాపిక్స్, అలాగే డైనమిక్ పాలసీ అప్డేట్స్, ఎవ్రీ టైమ్ ఎవ్రీ డే ఆల్మోస్ట్ ద కీప్ చేంజింగ్, అండ్ నీడ్ ఫర్ లింకేజెస్ విత్ ద కరెంట్ అఫైర్స్, డిఫికల్టీ ఇన్ డీకోడింగ్ ద బడ్జెట్ అండ్ ఎకనామిక్ సర్వే, అండ్ నాట్ ఓన్లీ ద నేషనల్ లెవెల్ బట్ ఆల్సో ద స్టేట్ లెవెల్. ఈ ఇంటిగ్రేషన్ అనేది ఇంకో ప్రాబ్లం. బ్యాలెన్సింగ్ థియరీ విత్ ఆంధ్ర స్పెసిఫిక్ ఎకనామిక్ ఇండికేటర్స్. సో దీనివల్ల అభ్యర్థులకి వచ్చేటటువంటి సమస్య ఏంటి అంటే ఇట్ క్రియేట్స్ అ డిఫికల్టీ ఇన్ డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ కాన్సెప్చువల్ క్లారిటీ డ్యూరింగ్ ది రివిజన్స్. సో ఏ విధంగా దీన్ని అధిగమించాలి? థ్యాంక్ యూ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ 21st century వ్యూవర్స్ అందరికీ కూడా నమస్కారం. సార్, ఏపీఎస్సి Group 2 ఏదైతే ఎకానమీ 75 మార్కుల సిలబస్కి ఈసారి కుదించడం జరిగిందో అది ప్రాక్టికల్గా మనం చూస్తే ఇంతకుముందు ఉన్నటువంటి 150 మార్కులనే 75 మార్క్స్కి తగ్గించినాడు సార్. ఏ ఒక్క టాపిక్ కూడా తీయలేదు. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ అంటే తెలంగాణ Group 2లో లాగా మనీ అండ్ బ్యాంకింగ్ తెలంగాణ Group 2లో ఉండదు సార్. వెరస్ ఏపీఎస్సి Group 2లో ద్రవ్యం మరియు బ్యాంకింగ్ అనేటటువంటి టాపిక్ని కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సిలబస్ పైన కమాండ్ అనేది 100% కమాండ్ అన్నది ఆస్పిరెంట్స్ తెచ్చుకోవాల్సి ఉంటుంది సార్. సిలబస్ పైన కమాండ్ తెచ్చుకొని ప్రతి ఒక్క యూనిట్ని జాతీయ ఆదాయం కావచ్చు, బీట్ నేషనల్ ఇన్కమ్, ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం, గ్రోత్ అండ్ డెవలప్మెంట్, దట్ ఈస్ వృద్ధి అభివృద్ధి, ద్రవ్యం మరియు బ్యాంకింగ్, మనీ అండ్ బ్యాంకింగ్, ఫిజికల్ పాలసీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్టాటిక్ సబ్జెక్ట్స్, ఈ స్టాటిక్ టాపిక్స్ ఏవైతే ఉంటాయో ఆ టాపిక్స్ పైన 100%
ఆస్పిరెంట్స్ అన్న వాళ్ళు కమెంట్ తెచ్చుకోవాలి. ఆ తర్వాతనే ఈ కరెంట్ అప్డేషన్ ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ ఇన్కమ్ చదువుతున్నారు సార్, నేషనల్ ఇన్కమ్ చదివేటప్పుడు రియల్ జీడిపి అనే కాన్సెప్ట్ ఉంటుంది. రియల్ జీడిపిలో మనకు బేస్ ఇయర్ లాస్ట్ ఇయర్ వరకు కూడా మనం ఆధార సంవత్సరాన్ని 2011-12 అని చెప్పి అనుకున్నాం. కానీ గోల్దార్ కమిటీ వచ్చింది. గోల్దార్ కమిటీ ఒక నూతన ఆర్థిక సంవత్సరాన్ని సిఫార్సు చేసింది. ఆ గోల్దార్ కమిటీ ఏదైతే న్యూ ఫైనాన్షియల్ ఇయర్ని రికమెండ్ చేసిందో దాన్ని ఆస్పిరెంట్స్ అప్డేట్ చేసుకోవాలి. సర్వే అండ్ బడ్జెట్లో ఇంతకుముందు మీరు చెప్పినట్టు సార్, సర్వే అండ్ బడ్జెట్లో ఎక్కువ డేటా ఉంటుంది, ఎక్కువ ఫ్యాక్ట్స్ అనేవి ఉంటాయి. సో ఒకటే ఆస్పిరెంట్స్ అన్న వాళ్ళు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎగ్జామినేషన్కి సార్ ప్రిలిమ్స్ బీట్ మెయిన్స్ ఎగ్జామినేషన్లో మనం అబ్జర్వ్ చేస్తే బీట్ ఇండియన్ ఎకానమీ కావచ్చు, బీట్ ఏపీ ఎకానమీ కావచ్చు, ఏదైతే డేటా ఎగ్జామినేషన్లో అడుగుతారో ఆ డేటా గుర్తు పడితే సరిపోతుంది సార్, గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. కానీ ఆ డేటా ఏదైతే ఉందో ఆ డేటా క్లోజ్ డేటా ఏదైతే ఉంటుందో అంటే నియరెస్ట్ ఫిగర్స్ అయితే అట్లీస్ట్ హ్యాండ్ రిటన్ నోట్స్లో ఉండాలి సార్. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే సర్వేని ఒక జిరాక్స్, బడ్జెట్ని ఒక జిరాక్స్, సమ్మరీ డాక్యుమెంట్స్ని జిరాక్స్ తీసుకొని అవి చదువుకుంటే చాలు కదా సార్ అంటారు. ఓకే, సమ్మరీ అనేది యూజువల్గా ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్కి ముందు. ఇక్కడ ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ ఛాలెంజ్ ఏంటంటే సార్ ఈ సర్వే కానీ బడ్జెట్ కానీ ఎవ్రీ ఇయర్ అప్డేట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ ఇయర్ గ్రూప్ 2 జనవరిలో ఏపీపీఎస్సీ క్యాలెండర్ వస్తుంది అనుకోండి. సో ఫిబ్రవరిలో రాబోయేటటువంటి మార్చ్లో రాబోయేటటువంటి బడ్జెట్ సర్వేని నెక్స్ట్ ఇయర్ వరకు కూడా అవి వ్యాలిడ్ డాక్యుమెంట్స్ సార్. ఒకవేళ పరీక్ష ఇంకొంచెం ఆలస్యమైంది అనుకోండి లేటెస్ట్ డాక్యుమెంట్తో అప్డేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సో స్టాటిక్ ఏరియా పైన ఫస్ట్ ఆఫ్ ఆల్ కమాండ్ తెచ్చుకుంటే ఈ డేటా అప్డేషన్ అంటే పెద్ద డిఫికల్ట్ టాస్క్ అయితే కాదు సార్. ఇక్కడ ఇంకో ప్రాబ్లం ఏంటంటే ఇంటిగ్రేషన్. సో ఇంటిగ్రేషన్ బిట్వీన్ ఇండియన్ ఎకానమీ అండ్ ఏపీ ఎకానమీ, అలాగే ఇంటిగ్రేషన్ బిట్వీన్ స్టాటిక్ సబ్జెక్ట్ అండ్ కరెంట్ అఫైర్స్. కరెంట్ అఫైర్స్లో మళ్ళీ ఎకనామిక్ సర్వే, బడ్జెట్ వీటిని స్పెసిఫిక్గా చేయాలి. సో ఈ ఇంటిగ్రేషన్ ప్రాసెస్లో అభ్యర్థులకి జనరల్గా ఉండే డౌట్ ఏంటి అంటే ఇండియన్ ఎకానమీతో పాటు ఏపీ ఎకానమీ చదవాలా, సపరేట్గా చదవాలి? ఎస్ సార్. సార్ సిలబస్ని కూడా ఇంటిగ్రేటెడ్గానే డిజైన్ చేయడం జరిగింది సార్. ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ ఇన్కమ్ ఇచ్చినారు, స్టేట్లో మనం చూస్తే ఏపీ జిఎస్డిపి అన్నారు, ఇండియన్ అగ్రికల్చర్ ఉంది, ఏపీ అగ్రికల్చర్ ఉంది, ఇండియన్ ఇండస్ట్రీస్ ఉంది, ఏపీ ఇండస్ట్రీస్ ఉంది, ఇండియన్ సర్వీసెస్ సెక్టర్ ఉంది, ఏపీ సర్వీసెస్ సెక్టర్ ఉంది, ఇండియన్ బడ్జెట్ ఉంది, ఏపీ బడ్జెట్ ఉంది, ఇండియన్ సర్వే, ఏపీ సర్వే. సో అదే సార్ కాన్సెప్ట్ మొత్తం కూడా బిల్డప్ మనము ఇండియన్ ఎకానమీలో చేస్తే డేటా డ్రివెన్ టాపిక్స్ అన్నీ కూడా మనకు ఏపీ ఎకానమీలో ఉంటాయి సార్. సిలబస్ ఇట్ సెల్ఫ్ ఈస్ డిజైన్ ఇన్ ఇంటిగ్రేటెడ్ మేనర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆస్పిరెంట్స్ ఇది గుర్తుపెట్టుకోవాలి. అండ్ రీసెంట్ టైమ్స్లో సార్ వేరే దగ్గర ఇక్కడ మనకు తెలంగాణ బ్యాచ్ చెప్పేటప్పుడు గోల్డ్ ప్రైస్ ఏదైతే ప్రస్తుతం హైక్ అవుతుందో అది ఇన్ఫ్లేషనా కాదా అని చెప్పి ఒక చిన్న క్వశ్చన్ అడిగాను. చాలామంది అది ఇన్ఫ్లేషన్ అన్నారు, కానీ కాదు సార్. ఎందుకంటే గోల్డ్ అనేది నిత్యావసరం కాదు, ఇట్స్ నాట్ ఎసెన్షియల్ కమాడిటీ. సో ద్రవ్యోల్బణానికి మనం తీసుకునేది ఏంటి, కేవలం నిత్యావసరం. అంటే కొన్ని జనరల్ నాలెడ్జ్ అంటే జనరల్ పర్సెప్షన్లో కూడా ఆస్పిరెంట్స్ అబ్జర్వ్ చేయాలి సార్. ఈ సిలబస్ని ఎంజాయ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎకానమీ అంటే ఒక డిఫికల్ట్ సబ్జెక్ట్గా కాకుండా దీన్ని ఒక డిఫరెంట్ సబ్జెక్ట్గా ప్రతి ఆస్పిరెంట్ కూడా టెక్నికల్గా కాన్సెప్చువల్గా దీన్ని అర్థం చేసుకొని ప్రతిరోజు న్యూస్ పేపర్ని ఏదో ఒక రకంగా మనకు ఎకనామీ లింకేజ్తో ఆర్టికల్స్ అన్న వస్తాయి సార్. దాన్ని కనెక్ట్ చేసుకుంటే డెఫినెట్లీ ఎకానమీ అనేది ఒక టఫ్ సబ్జెక్ట్ అయితే కాదు, చాలా ఈజీ సబ్జెక్ట్గా మారేటటువంటి అవకాశం ఉంది. ఇందులో భాగంగా సార్ నోట్స్ మేకింగ్. నేను ప్రతి బ్యాచ్కి కూడా సార్ మన దగ్గర బీట్ గ్రూప్ 1 కావచ్చు, సివిల్స్ కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, ప్రతి బ్యాచ్కి కూడా డీటెయిల్గా క్లాస్ రూమ్లో నేను నోట్స్ రాపిస్తాను. ఎందుకంటే ఎకానమీకి ఉన్నటువంటి ఒక ప్రాబ్లం ఏంటంటే సార్ ఒక ప్రాపర్ సీక్వెన్స్లో సిలబస్ ఏ సీక్వెన్స్లో ఉందో ఆ సీక్వెన్స్లో నోట్ స్కార్సిటీ అనేది ఉంది. ఆ స్కార్సిటీ అయితే మన దగ్గర అయితే ఉండదు సార్. ఎందుకంటే 100% డేటా అప్డేషన్తో, కరెంట్ అప్డేషన్తో ఈరోజు జరిగినటువంటి ఈవెంట్ని కూడా మనం కనెక్ట్ చేసేటటువంటి ప్రయత్నం మనం నోట్స్లో చేస్తాం సార్. సో దట్స్ ఎ పర్ఫెక్ట్ స్ట్రాటజీ టు ప్రిపేర్. అయితే ఈ 5 చాప్టర్స్ ఉన్నాయి మొత్తం. సో ఈ 5 చాప్టర్స్కి మనం యావరేజ్గా ఎన్ని ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేస్తే బాగుంటుంది సార్? నన్ను అడిగితే సార్ అంటే ఇట్స్ నాట్ జస్ట్ అ నెంబర్ సార్, ఇట్స్ ద మోర్ నెంబర్ ఆఫ్ కాన్సెప్చువల్ ఎంసీక్యూస్. ఏదైతే నేషనల్ ఇన్కమ్ కానీ, ఇన్ఫ్లేషన్ కానీ, గ్రోత్ అండ్ డెవలప్మెంట్, ఫిజికల్ పాలసీ, ప్రతి కాన్సెప్ట్ నుంచి అట్లీస్ట్ ఒక 1000 ఎంసీక్యూస్ మనం ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది సార్. అంటే 5 చాప్టర్స్కి అట్లీస్ట్ బిఫోర్ ద ఎగ్జామినేషన్ మనం 3,000 to 4,000 ఎంసీక్యూస్ని మనం ప్రాక్టీస్ చేయాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే సార్ విత్ ఇన్ ద క్లాస్ నేను క్లాస్ అయిపోయేలోపు అంటే ఈ 75 మార్క్స్ క్లాసెస్ అయిపోయేలోపు విత్ ఇన్ ద క్లాస్ రూమే ఒక 500 ఎంసీక్యూస్ మనం క్లాస్ రూమ్లో ప్రాక్టీస్ చేస్తాం
సార్. సో దట్ ఎగ్జామ్ ఆస్పిరెంట్స్కి ఆ కనెక్ట్ అనేది ఆల్ ద టైమ్ డెవలప్ అవుతూ ఉంటుంది సార్. ప్లస్ అట్ ద సేమ్ టైం ఎంసీక్యూస్లో మనము అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే రీసెంట్ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 క్వశ్చన్ పేపర్ ఆ స్టాండర్డ్ చూసి అయితే ఆస్పిరెంట్ ప్రిపేర్ అవ్వద్దు సార్. అంటే ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఇంతే ఈజీ కదా, ఇంతే సులభం కదా అని చెప్పి ఆస్పిరెంట్ అయితే అనుకోవద్దు. రియల్ ఎగ్జామినేషన్ అయితే మనకు ఈసారి చాలా సింపుల్గా మెయిన్స్ ఎగ్జామినేషన్ పేపర్ డిజైన్ చేయడం జరిగింది, బట్ అంత ఈజీగా అయితే వస్తుందని చెప్పి అయితే నేను అనుకోవట్లేదు సార్. సో థ్యాంక్ యూ శ్రవణ్ సార్. యా సార్, థ్యాంక్స్. సో ఎకానమీ ప్రిపరేషన్ స్టాటిక్ ఉండాలి, అలాగే డైనమిక్గా కూడా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. థ్యాంక్ యూ. స్క్రీనింగ్ టెస్ట్లో అత్యంత కీలకమైనటువంటిది మెంటల్ ఎబిలిటీ. ఇది స్కోరింగ్ పేపర్, అట్ ద సేమ్ టైం ఛాలెంజింగ్ పేపర్. సో దీన్ని డీల్ చేయడానికి ఇషాక్ సార్ వస్తారు. సార్ ప్లీజ్ సార్. సో ఈ ప్రీవియస్ గ్రూప్ 2 పేపర్ చూసినప్పుడు అభ్యర్థులు అత్యధికంగా ఇబ్బంది పడినటువంటి ఏరియా ఏదైనా ఉందంటే అది మెంటల్ ఎబిలిటీకి సంబంధించింది. ఆల్మోస్ట్ సీసాట్ కన్నా టఫ్గా ఉందంట. సో దీంట్లో ఎదుర్కొన్నటువంటి ఛాలెంజ్ ఏంటి అంటే టైం బౌండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్, వెరీ షార్ట్ కట్ మెథడ్స్, ఇటువంటివన్నీ ఉపయోగించాల్సి ఉంటుంది. కాన్సెప్చువల్ బేస్ ఇన్ అర్థమెటిక్ అండ్ లాజికల్ రీజనింగ్, ఇన్సఫిషియంట్ ప్రాక్టీస్, తర్వాత నెగ్లెక్ట్ డ్యూ టు ద ఓవర్ ఎంఫసిస్ ఆన్ ద జిఎస్ సబ్జెక్ట్స్. సో మిగతా వాటి మీద ఫోకస్ చేసి దీన్ని నెగ్లెక్ట్ చేస్తుంటారు. సో దీనివల్ల ఎగ్జామ్లో స్పీడ్ అండ్ అక్యురసీ తగ్గిపోతుంది. సో ఇటువంటి పరిస్థితిని నాన్ మ్యాథ్స్ ఆస్పిరెంట్స్ పర్టికులర్గా ఏ విధంగా అధిగమించారు? సార్ రైట్ సార్. సో బేసిక్గా ఈ మెంటల్ ఎబిలిటీ పార్ట్లో నుంచి మనకు ఒక 25 to 30 క్వశ్చన్స్ మనకు రావడానికి అవకాశం ఉంటుంది. 30 క్వశ్చన్స్ అండి. అయితే ఒక అడ్వాంటేజ్ ఏంటి అంటే మిగతా సబ్జెక్ట్స్లో 100% స్కోర్ చేయలేకపోవచ్చు, కానీ మెంటల్ ఎబిలిటీలో 100% అచీవ్ చేయొచ్చు. పీరియడ్ అనేది అంటే మనకు ఉండేటటువంటి పరిధి అనేది చాలా చిన్న పరిధి. దాంట్లో 3 భాగాలు. ఒకటేమో మనకున్న జనరల్ రీజనింగ్ ఉంది, తర్వాత లాజికల్ రీజనింగ్, ఆ తర్వాత మనకున్నది డేటా అనాలిసిస్ ఉంది. ఓకేనా? చిన్న పరిధి, కొద్ది కాన్సన్ట్రేషన్ చేసి దానికి మనం కొద్ది ప్రాక్టీస్ చేస్తే నాన్ మ్యాథ్స్ వాళ్ళు డెఫినెట్గా 30కి గాను 25-28 క్వశ్చన్స్ ఈజీగా మీరు చేయడానికి అవకాశం ఉంది. కాకపోతే ల్యాక్ ఆఫ్ ప్రాక్టీస్ సార్ అన్నట్టుగా ప్రాక్టీస్ చేయకపోవడం, ఓవర్ కాన్ఫిడెన్స్ లేదా భయపడడం, కాన్సెప్ట్స్ తెలియకపోవడం, ఇలాంటి పనులు మనం చేస్తూ ఉంటాం. లేదా ఇప్పుడు పెద్ద స్పాన్ ఉందనుకోండి, చరిత్ర హిస్టరీ ఉందనుకోండి, దానికి ఎక్కువ టైం కేటాయించి దీనికి తక్కువ టైం కేటాయించడం వల్ల కూడా మనం వెనుకబడి ఉంటాం. సో బేసిక్గా మనం దీంట్లో సంపూర్ణంగా 100% మార్క్స్ స్కోర్ చేయాలంటే చాలా తెలివిగా ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్సెప్ట్స్ నేర్చుకోవాలి. ప్రాక్టీస్ ఈజ్ ఇంపార్టెంట్, మోడల్స్ ఇంపార్టెంట్. దాని వెనకాతల ఎక్సర్సైజ్ కంప్లీట్ చేసుకుంటే డెఫినెట్గా పీవైక్యూస్ కూడా మనం ప్లాన్ చేసుకొని దీన్ని ముందుకు తీసుకెళ్తే చాలా ఈజీగా ఉంటుంది. అసలు మ్యాథ్స్ కంటే నాన్ మ్యాథ్స్ వాళ్ళే చాలా సులువుగా దీన్ని లాజిక్గా ప్లాన్ చేయొచ్చు. పిన్ పాయింట్ ఏ క్వశ్చన్ ఎక్కడి నుంచి అడుగుతున్నాడు, ఏ అప్లికేషన్ ఎక్కడి నుంచి అడుగుతున్నాడు, అలాగే అర్థమెటిక్లో షార్ట్ కట్స్ ఎట్లా యూజ్ చేస్తున్నాం, ఫార్ములా యూజ్ చేయకుండా జనరల్గా మన కామన్ సెన్స్ తోటి సాల్వ్ చేసే విధానంలో ఉంటాయండి క్వశ్చన్స్. అలా మనం బేస్ చేసుకుంటాం సార్. సో అట్లా మనం ముందుకెళ్ళి ప్రీవియస్ పీవైక్యూ క్వశ్చన్స్ కూడా మనం బాగా ప్రాక్టీస్ చేసినట్లయితే దీంట్లో 100కి 100% ఈజీగా మనం స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. నాన్ మ్యాథ్స్ వాళ్ళు అసలు భయపడాల్సిన అవసరం లేదు, బెంగపడాల్సిన అవసరం లేదు. ఒకటేంటి అంటే కంటిన్యూటీ ఇన్ ద మీన్స్ డైలీ ఒక 15 to 30 minutes మీరు దీని ప్రాక్టీస్ కానీ కేటాయించినట్లయితే మీరే విజేతలుగా ఉంటారు సార్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ మొత్తం లాస్ట్ ఎగ్జామ్ చూసినప్పుడు సార్ దీని మీదనే ఎక్కువ కొంచెం ఫోకస్ చేశాడు సార్. అవును సార్. ఎందుకు అలా చేసి ఉండొచ్చు? అటువంటి పేపరే మళ్ళీ రిపీట్ అయితే మరి ప్రాబ్లం ఎట్లా? ప్రతిసారి కూడా అంటే లెవెల్స్ ఆఫ్ డిఫికల్టీ అనేది పెంచుతూ పోతున్నాడు. గతంలో కేవలం నాలెడ్జ్ పైన అంటే కేవలం డైరెక్ట్ మోడల్స్ క్వశ్చన్స్ అడిగేవాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు అంటే స్క్రీనింగ్లోనే ఉంది, స్క్రీనింగ్లోనే సార్ట్అవుట్ చేయడం కోసం, వీళ్ళ నాలెడ్జ్ని టెస్ట్ చేయడం కోసం, కొంతమందిని ఎరాడికేట్ చేయడం కోసం స్పెసిఫిక్గా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. యాజ్ యూజువల్గా ఎనాలిసిస్ అంటే డేటా ఇంటర్ప్రిటేషన్ పైన చాలా ఎక్కువ ఫోకస్ చేస్తున్నాడు. రీజన్ ఏంటి అంటే ఇది తర్వాత ఎలెక్టెడ్ అంటే మనం సెలెక్ట్ అయిపోయిన తర్వాత యూస్ఫుల్గా ఉంటుంది కాబట్టి అందుకోసంగాను ఈ కొత్త పద్ధతులలో కొత్త మెథడ్లలో వీళ్ళు ఏం చేస్తున్నాడు అంటే ఈ డేటా ఇంటర్ప్రిటేషన్ పైన బాగా ఫోకస్ చేశాడు. అందులో నుంచి 5 నుంచి 6 క్వశ్చన్స్ అడుగుతున్నాడు కాబట్టి దాన్ని మనం ప్లాన్ చేసుకోవాలి. సో నూతన పోకడకు అనుగుణంగా
పద్ధతి మారింది, పేపర్ కూడా మారుతుంది, పేపర్ కాన్సెప్ట్స్ కూడా మారుతుంది, డిఫికల్టీ లెవెల్ కూడా పెంచుతున్నాడు. ఒకటేనండి, ప్రాక్టీస్ చేయాలి, అన్ని మోడల్స్ టచ్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకొని ముందుకెళ్ళాలండి. అంటే మీరు చెప్పిన దాని ప్రకారం పోకడ మారుతుంది కాబట్టి ఆర్ఎస్ అగర్వాల్ బుక్ సరిపోదండి. ఇప్పుడు మీరు దీనికోసం ఉపయోగించే స్ట్రాటజీ. ఓకే, సో మేమేం చేస్తున్నాము, కాన్సెప్ట్స్ ఇచ్చుకుంటూ క్లాస్లో కాన్సెప్ట్స్ ఇస్తూ మోడల్స్ పైన 360 degreesలో అంటే అన్ని కోణాలలో రాగలిగే వేరియేషన్స్ ఏవైతే అప్లికేషన్స్ ఉన్నాయో అవన్నిటినీ మేము క్లాస్ రూమ్లో బోధిస్తూ విద్యార్థులను దానిపైన పట్టు సాధించే విధంగా వాళ్ళకు గాను PYQ క్వశ్చన్స్ ఇస్తూ, ఆ తర్వాత ఎవరైతే వెనుకబడి ఉంటారో ఆ పిల్లలను కూడా మేము స్వతహాగా అంటే స్వయంగా వాళ్ళ పర్యవేక్షణ చేస్తూ వాళ్ళని ముందుకు తీసుకురావడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం సార్. సార్ థ్యాంక్ యూ. సో మెంటల్ ఎబిలిటీలో స్కోర్ చేయాలంటే ట్రెడిషనల్ మెథడ్స్ సరిపోవు, కాంటెంపరీ ట్రెండ్స్ ఏవైతే ఉంటున్నాయో వాటిని అనుసరించి ఇషాక్ సార్ చెప్పినటువంటి పద్ధతుల్లో మీరు ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. తర్వాత మన గ్రూప్ 2లో కీలకమైనటువంటి పేపర్స్లో సెకండ్ పేపర్ మెయిన్స్లో ఉంది. దాంట్లో ఎకానమీతో పాటు సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఇన్ఫ్యాక్ట్ దాంతోపాటు ఎన్విరాన్మెంట్ కూడా ఉంది. సో ఇందులో ఉన్నటువంటి అభ్యర్థులు ఎదురయ్యేటటువంటి ఛాలెంజ్ ఏంటంటే ర్యాపిడ్లీ చేంజింగ్ డెవలప్మెంట్స్, లిమిటెడ్ స్టాండర్డ్ సోర్సెస్ ఫర్ SNT, ఓవర్ రిలయన్స్ ఆన్ ద న్యూస్ పేపర్స్, కన్ఫ్యూజన్ బిట్వీన్ స్టాటిక్ అండ్ అప్లైడ్ టెక్నాలజీ అండ్ డిఫికల్టీ ఇన్ రైటింగ్ నోట్స్ బ్యాలెన్స్ కాన్సెప్చువల్ మెయిన్స్ ఆన్సర్స్. సో ఏ విధంగా దీనివల్ల వచ్చేటటువంటి ప్రాబ్లం ఏంటంటే SNT మీద కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది, పర్టికులర్గా MCQs ఆన్సర్ చేసేటప్పుడు. దీన్ని ఎట్లా ఓవర్కమ్ చేస్తారు సార్? లాస్ట్ ఇయర్ AP ఎగ్జామ్లో మోస్ట్ ఇన్ఫ్లుయెన్స్ చేసిన పార్ట్ ఇది సార్. సో అందరూ ఒక విధంగా ఎక్స్పెక్ట్ చేస్తే వచ్చిన క్వశ్చనింగ్ ప్యాటర్న్ అనేది డిఫరెంట్గా ఉంది. సో ఇక్కడ ఉన్నట్లే మెయిన్ కరెంట్ డెవలప్మెంట్స్ పైన ఎక్కువ ఫోకస్ చేశారు లాస్ట్ ఇయర్. బట్ మన అడిగిన క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్లో కనీసం ఒక క్వశ్చన్ కూడా కరెంట్ అఫైర్స్ నుంచి లేదు సార్. మొత్తం అంతా బేసిక్ డైమెన్షన్ నుంచి ఉన్నారు. సో పూర్తిగా కరెంట్ అఫైర్స్ పైన డిపెండ్ అవుతూ జస్ట్ మనం PIBని ఫాలో అవుతూ న్యూస్ పేపర్స్ పైన డిపెండ్ అవుతే మాత్రం మనం మ్యాక్సిమం స్కోర్ చేయలేము, ఎందుకంటే మనం అసలు రాలేదు. పోనీ నెక్స్ట్ టైం అలా సేమ్ ఇదే ప్యాటర్న్ మళ్ళీ అలానే రిపీట్ అవుతుందా అంటే అది క్వశ్చన్ మార్క్స్. సో రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే మనం ఎలా స్టార్ట్ చేయాలంటే మన ప్రిపరేషన్ అక్కడ ఇచ్చిన 5 యూనిట్లో, సో 5 యూనిట్లో పేరుకే సైన్స్ అండ్ టెక్నాలజీ అని పెట్టారు సార్. ఓన్లీ ఫస్ట్ యూనిట్లో మాత్రమే సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది. రిమైనింగ్ పేపర్ అంతా చూస్తే సెకండ్ యూనిట్లో కొంత ఎకానమీ, ఎన్విరాన్మెంట్ ఇవన్నీ కలుస్తాయి, ఎనర్జీ మేనేజ్మెంట్. థర్డ్ యూనిట్ నుంచి చూసేటప్పటికి మళ్ళీ ఎన్విరాన్మెంట్ మిక్స్ అవుతుంది సార్, ఈకో సిస్టమ్, బయోడైవర్సిటీ. ఫోర్త్ యూనిట్లో కూడా పొల్యూషన్ పార్ట్. ఫిఫ్త్ యూనిట్లో చూస్తే మళ్ళీ హెల్త్ ఇష్యూస్, అదేవిధంగా సస్టైనబుల్ డెవలప్మెంట్. సో అక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీ అనే పేరున్నా కూడా ఇక్కడ అన్ని సబ్జెక్టులు ఇంటిగ్రేట్ అవుతున్నాయి సార్. సో నా ఒపీనియన్ ఏంటంటే కొంత మిగిలిన ఎకానమీలో ఉన్న స్కీమ్స్ గురించి, ప్రోగ్రామ్స్ గురించి కూడా ఐడియా ఉండాలి. అదేవిధంగా ఎన్విరాన్మెంట్లో కోర్ పార్ట్స్ సార్, కోర్ సబ్జెక్ట్ ఎక్కువ కరెంట్ అఫైర్స్ మీద ఫోకస్ చేయకుండా కోర్ పార్ట్స్ పైన కనుక మనం గ్రిప్ తెచ్చుకుంటే సో న్యూస్ పేపర్స్లో వచ్చేటువంటి ఆటోమేటిక్గా కరెంట్ రిలేటెడ్ ఇష్యూస్ పైన మనకు ఐడియా అనేది జనరేట్ అవుతుంది. సో రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవాలి సార్. పూర్తిగా సైన్స్ అండ్ టెక్నాలజీ మీద అంటే మనకు ఓన్లీ ఫస్ట్ యూనిట్లో మాత్రమే స్పేస్, డిఫెన్స్, ICT, న్యూక్లియర్ టెక్నాలజీ అవన్నీ మొత్తం సైన్స్ అండ్ టెక్నాలజీ సిలబస్ అంతా ఫస్ట్ యూనిట్లోనే ఉంది. కానీ మనం అడిగిన ఎగ్జామ్లో 75 మార్కులు కనీసం ఒక 10 మార్కులు కూడా అందులో నుంచి రాలేదు సార్. బట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది డైనమిక్ కాబట్టి సో నెక్స్ట్ ఇయర్ కూడా అలానే ఉంటుందనేది మనం చెప్పలేము సార్. సో మనం కొంత మరీ అంత కాంప్లెక్స్ కాకుండా అలా గ్రౌండ్ లెవెల్లో కాకుండా ఒక బ్యాలెన్స్డ్గా ప్రిపరేషన్ ఉంటే మనం మ్యాక్సిమం స్కోర్ చేయొచ్చు సార్. అయితే మిగతా అన్ని సబ్జెక్టులకి ఒక ప్రాపర్ సోర్స్ ఉంటుంది, సైన్స్ అండ్ టెక్నాలజీకి ఒక అథెంటిక్ సోర్స్ అనేది లేదు. అంటే తెలుగు అకాడమీ నుంచి అటువంటి సోర్సెస్, గవర్నమెంట్ సోర్సెస్ ఏమైనా ఉన్నాయి సార్? తెలుగు అకాడమీలో ఇప్పుడున్న ప్రజెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ బుక్, అదేవిధంగా ఎన్విరాన్మెంట్ బుక్ ఉంది సార్. ఆ రెండు సపరేట్గా ఉన్నాయి. అవి చదువుకుంటే మోస్ట్ ఆఫ్ ది బేసిక్స్ అనేది మనకు కవర్ అయిపోతాయి సార్. దాంతోపాటు కొంత న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఆర్టికల్స్, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో ఎప్పుడప్పుడు వస్తుంటాయి సార్, అది కొంత. ప్లస్ మనకి మెయిన్ సైన్స్లో మనం చూస్తే బయాలజీలో హ్యూమన్ డిసీజెస్ అనే ఒక పార్ట్ ఉంటుంది సార్. ఆ చాప్టర్ కొంత హెల్ప్ అవుతుంది ఇక్కడ. కానీ ఇక్కడ ఓన్లీ డిసీజ్ గురించి చదవమని మనం అడగలేదు ఒక పార్ట్లో. ఆ డిసీజెస్ రిలేటెడ్ స్కీమ్స్, ప్రోగ్రామ్స్ అవన్నీ కొంత ఎకానమీ నుంచి కూడా కొంత కంటెంట్ అనేది సేకరించుకోవాలి సార్ ఇక్కడ. ప్లస్ సస్టైనబుల్ డెవలప్మెంట్, మన స్పెషల్ ఫోకస్ ఎక్కువ క్వశ్చన్స్ అనేది దాని మీద నుంచి అడిగారు సార్. అలా సోర్సెస్ అనేది ఇక్కడ ఒకటే సోర్స్ అనేది లేదు సార్, మల్టిపుల్ సోర్సెస్ నుంచి మనం గ్యాదర్ చేసుకోవాలి సార్ ఇక్కడ. సో మీరు క్లాస్ రూమ్లో ఉన్నప్పుడు మీరు ఈ సోర్సెస్ గురించి నోట్స్ డిక్టేషన్ ఇవన్నీ ఉంటాయి.
అండ్ అంతేకాకుండా ఇది క్లియర్ చేయాలంటే కనీసం ఎన్ని ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయాలి ఎస్ఎన్టీకి సంబంధించి? సార్ ఇప్పుడున్న ప్యాటర్న్లో మనం కనీసం ఈచ్ యూనిట్కి ఒక 300 బిట్స్ మనం ప్రాక్టీస్ చేస్తే ఓవరాల్గా ఫైనల్ ఎగ్జామ్ పోయే లోపల ఒక 1500 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే మనకి ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు కనీసం మనం ఎలిమినేషన్ మెథడ్ ద్వారా ఆన్సర్స్ని కొంతవరకు ఐడెంటిఫై చేసేదానికి స్కోప్ ఉంది సార్. ఒక 1500 క్వశ్చన్స్ అయితే ప్రాక్టీస్ చేయాలి సార్. సో 75 మార్కులకి 60 మార్కులు తెచ్చుకోవచ్చు సార్. ఆల్రెడీ మన దగ్గర కోచింగ్ తీసుకున్న వాళ్ళలో చాలామంది తెచ్చుకున్నారు సార్. సో థ్యాంక్ యూ సార్. సో సైన్స్ అండ్ టెక్నాలజీ స్టాటిక్ సబ్జెక్టు చదవాలి, దాంతోపాటు కంటెంపరీ డెవలప్మెంట్స్ చూసుకోవాలి. సో ప్రీవియస్ పేపర్లో ఓన్లీ స్టాటిక్ సబ్జెక్ట్ వచ్చిందని చెప్పి వదిలేయకుండా దాని మీదనే ఫోకస్ చేయకుండా కంటెంపరీ ఇష్యూస్ని కూడా ఇంప్రూవ్ చేసుకుంటే మంచిది. థ్యాంక్ యూ. సో మనకి స్క్రీనింగ్ టెస్ట్లో కీలకమైనటువంటిది 5th యూనిట్లో ఉన్నటువంటిది కరెంట్ అఫైర్స్. సో ఈ కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి ఛాలెంజెస్ ఏంటి, దాని ఇంపాక్ట్ ఏంటి, దాని నుంచి అభ్యర్థులు ఏ విధంగా ఓవర్కమ్ చేయాలి, ఈ అంశాలని మనకి రాజేంద్ర ప్రసాద్ శర్మ గారు చెప్తారు. సో ఇందులో ఛాలెంజ్ ఏంటంటే ఎక్సెసివ్ ఇన్ఫర్మేషన్ ఫ్లో, మొత్తం నేషనల్, ఇంటర్నేషనల్, రీజనల్, ల్యాక్ ఆఫ్ రెలవెన్స్, తర్వాత అన్ప్రెడిక్టబుల్ క్వశ్చన్ ఫ్రేమింగ్, డిఫికల్టీ లింకింగ్ స్టాటిక్ కాన్సెప్ట్స్ విత్ డైనమిక్ ఈవెంట్స్, అండ్ ఇవన్నీ కాకుండా ప్రతి సబ్జెక్ట్ కూడా కాంటెంపరీ ఓరియంటేషన్లో చదవాల్సి ఉంటుంది. సో దీనివల్ల దెర్ ఇస్ అ ప్రాబ్లమ్ ఆఫ్ ఫెయిల్యూర్ టు అండర్స్టాండ్ ది మల్టీ డిసిప్లినరీ ఓరియంటేషన్. పాలిటీలో కరెంట్ ఇష్యూస్, ఎకానమీలో కరెంట్ ఇష్యూస్, ఎస్ఎన్టీలో కరెంట్ ఇష్యూస్, ఈవెన్ సోషలాజికల్ పాలసీస్లో కూడా కరెంట్ ఇష్యూస్, వీటన్నిటి నేపథ్యంలో వీటన్నిటిని ఇంటిగ్రేషన్ చేసుకుంటూ కాన్సెప్చువల్గా, థియరిటికల్గా ఈ అప్డేటింగ్ ఎలా ఉంటుంది? సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇన్స్టిట్యూట్, ఈ క్లాస్ చూస్తున్న అందరికీ కూడా మీకు ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. సో ఎందుకనంటే పూర్తి స్థాయిలో సైంటిఫిక్గా మనం క్లాసెస్ని కండక్ట్ చేస్తాం, అది ఏ సబ్జెక్ట్ అయినా కావచ్చు. సో సిలబస్ను దగ్గర పెట్టుకొని సిలబస్లో ఉండే ప్రతి అంశాన్ని కూడా మనం చర్చిస్తూ ఉంటాం. సో ఇక్కడ మనం కరెంట్ అఫైర్స్ అనే అంశానికి వచ్చేసరికి ఇక్కడ మీరు చెప్పినట్టుగా మనకు న్యూస్ పేపర్లో మెయిన్ హెడ్లైన్స్లో వచ్చేవన్నీ కూడా ఎగ్జామినేషన్స్కి పనికిరావు. సో పలాని అతను ఇతన్ని కామెంట్ చేశాడు, ఇతను అతన్ని కామెంట్ చేశాడు, సో అట్లాంటివి అస్సలు మనము సేకరించుకోలేము. మ్యాక్సిమం స్టూడెంట్స్ అందులోంచి వస్తాయేమని సేకరిస్తుంటాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఎగ్జామినేషన్ సిలబస్లో ఏమేమి పేర్కొన్నారు, ఇంటర్నేషనల్ అనేది పేర్కొన్నారు. సో అంతర్జాతీయ స్థాయిలో మన దేశంపై ప్రభావం చూపే అంశాలు, ప్రజలపై ప్రభావం చూపే అంశాలు, సో ఇలాంటివి అన్నీ మనం ఐడెంటిఫై చేయగలగాలి. సో అలాంటి క్వశ్చన్స్ని మనకి ఎగ్జామినేషన్స్ అడుగుతుంది తప్ప ఈ కామెంట్స్ అని. రెండోది, అండ్ మీరు చెప్పినట్టుగా కరెంట్ పాలిటీ కానీ కరెంట్ ఎకానమీ కానీ, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ క్లాసులలో ఉండే కాన్సెప్ట్స్ అన్నీ కూడా నేర్చుకోవాలి. అవి నేర్చుకోకుండా మనం ఇక్కడ ఇంటర్ప్రిటేషన్ చేయడం అనేది చాలా కష్టం. లైక్ మనకు ఒక వారం రోజుల కింద ఒక జడ్జిమెంట్ వచ్చింది సార్, రైట్ టు రిలీజియన్లో ఈ రైట్ టు ప్రైవసీ అనేది కూడా భాగం అని చెప్పింది. సో అసలు రైట్ టు రిలీజియన్, రైట్ టు ప్రైవసీ అనేది మనం పాలిటీలో నేర్చుకోవాలి కంపల్సరీగా. నెక్స్ట్ ఈ కరెంట్ ఇష్యూస్కి వచ్చేసరికి మనం చెప్పేది కేవలం అది ఏ కేసుతో జడ్జిమెంట్ వచ్చింది, లేటెస్ట్ రిలవెంట్ అది. సో ఆ కాన్సెప్ట్స్ నేర్చుకుంది మీరు ఇక్కడ నేర్చుకోవాలి. ఇంతకుముందు మన ఎకానమీ కూడా చెప్పినట్టుగా సో బేస్ ఇయర్ అంటే ఏంది అక్కడ కంపల్సరీ నేర్చుకోవాలి. ఇక్కడ ఏ కమిటీ ఏర్పాటు చేసింది, గతంలో ఎన్ని బేస్ ఇయర్స్ ఉన్నాయి. అండ్ రెండు, మీరు ఇక్కడ చెప్పినట్టుగా డైనమిక్ ఈవెంట్స్ విత్ ద స్టాటిక్ జీకే ఇస్తున్నాడు. సో గతంలో క్వశ్చన్ 1 లైన్లో ఉండేది, ఇప్పుడు క్వశ్చన్స్ ఏవి కూడా 1 లైన్లో ఉండడం లేదు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ, నీ కింది బాన్లో సరైనవేమని ఇన్ఫర్మేషన్ మొత్తం డంప్ చేస్తూ ఉన్నాడు. సో ఏపీపీఎస్సీలోనే ఒక ఎగ్జామినేషన్లో నాకు బాగా గుర్తుంది, ఒక శాటిలైట్ బరువు కూడా ఇచ్చినాడు. అంటే ఏది ట్రూ అని చెప్పి 2750 kg 3750 kg అని చెప్పేసి, అంటే శాటిలైట్ బరువులలో గుర్తుపెట్టుకోవాల్సిన అవసరాన్ని నొక్కి చెప్తా ఉన్నది. కాబట్టి ఒక సిస్టమేటిక్గా మనం నేర్చుకునేటప్పుడే సిస్టమేటిక్గా నేర్చుకోవాలి. ఈరోజు జరిగిన ఈవెంట్ ఈరోజు జరిగినట్టు, రేపు జరిగిన ఈవెంట్ జరిగినట్టు కాకుండా ఈవెంట్ జరిగినప్పుడు కరెంట్ బ్యాక్గ్రౌండ్స్ తోటి స్టాటిక్ పార్ట్ ఒకటి అండ్ డైనమిక్ పార్ట్ ఒకటి, రెండు విడదీసి నేర్చుకోవాలి. సో మనం చెప్పే క్లాసులు కూడా అదే సైంటిఫిక్ పద్ధతిలోనే ఉంటాయి. సో ముందుగా మనం ఇంటర్నేషనల్ తీసుకోవడం, తర్వాత నేషనల్ తీసుకోవడం, తర్వాత రీజనల్ తీసుకోవడం, అవి కూడా మనం కేటగరైజేషన్ చేసుకొని నీట్గా చదువుకుంటే అసలు గుర్తుపెట్టుకోవాలి అన్న ఈ ఇంటెన్షన్ కూడా రాదు, ఆటోమేటిక్గా వాళ్ళకి గుర్తుండేలా మనం క్లాసులు కూడా కండక్ట్ చేస్తాం సార్. సో ఇప్పుడు జనరల్గా ఎక్కువ మంది స్టూడెంట్స్ అడిగే ఒక ఫ్రీక్వెంట్ లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఎంత కాలానికి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ చదవాలి? ఇది చాలామంది అడిగే క్వశ్చన్. జనరల్గా అయితే మనం ఏం చెప్తున్నామంటే 1 year సరిపోతుందని చెప్పి, కానీ
1 year ముందు వరకు జరిగిన ఏదైనా ఈవెంట్ ఇప్పటికీ ప్రభావం చూపుతుంటే ఖచ్చితంగా అది క్వశ్చన్గా ఉండే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఎంతకాలం ముందు మనం ప్రిపేర్ అవ్వాలన్న దానికి ఎక్కడ కూడా శాస్త్రీయత లేదు. సో ప్రభావం ఉన్నంత కాలం అది ఉంటూనే ఉంటుంది. ఇప్పుడు మనకు 2022లో ప్రారంభమైన రష్యా ఉక్రెయిన్ యుద్ధం, ఆ ప్రభావం ఇప్పటికీ మనకుంది. సో మనకు అమెరికాతో సంబంధాలు ఇబ్బందికరంగా మారడానికి అది కూడా ఒక పాయింట్ అయింది. అది ఉన్నంత కాలం అది మన క్వశ్చన్గా ఉంటుంది. అండ్ 2022లో స్టార్ట్ అయిన ఈవెంట్ కదా, నేను ఎందుకు చదువుకోవాలంటే కుదరదు. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అంటే కొన్ని పర్టికులర్ ఏరియాస్లో 1 year సరిపోతుంది అంటన్నమాట. లాస్ట్ ఇయర్లో జరిగిన అపాయింట్మెంట్స్ కానీ లేదా అవార్డ్స్ కానీ అవి 1 year వరకు సరిపోతుంది. బట్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఏవైతే ఉంటాయో అవి ఎప్పుడు జరిగినా సరే మనకి ఇప్పటికి కూడా ఆ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. సో మనం అవన్నీ కూడా డిస్కస్ చేస్తాం క్లాస్ రూమ్లో. సో లాస్ట్ టైం వచ్చిన పేపర్ ప్రిలిమ్స్లో ఏదైతే వచ్చిందంటే స్క్రీనింగ్ టెస్ట్లో, దాని లెవెల్ ఆఫ్ డిఫికల్టీ ఎలా ఉంది కరెంట్ అఫైర్స్? సో లెవెల్ ఆఫ్ డిఫికల్టీ నిజం చెప్పాలనంటే సివిల్ సర్వీసెస్ మనం కొలమానంగా తీసుకుంటే సివిల్ సర్వీసెస్లో మనకు అప్లికేషన్ ఓరియంటెడ్ ఉంటుంది. కానీ ఇక్కడ అప్లికేషన్ ఓరియంటెడ్తో పాటు ఫ్యాక్ట్స్ ఫిగర్స్ కూడా అడిగాడు, స్టాక్ జీకే అడిగాడు. అంటే మీరు కరెంట్ అఫైర్స్ సంబంధించినంత వరకు ఈ గ్రూప్ 2కు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు సివిల్ సర్వీసెస్ విద్యార్థులకు మించి ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. అక్కడ వాళ్ళు అనలిటికల్ క్వశ్చన్స్ మాత్రమే అటెంప్ట్ చేస్తున్నారు. ఇక్కడ మీరు అంతకు మించి చూడాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఖచ్చితంగా మీరు ప్రతిరోజు జరిగే ఈవెంట్స్ అండ్ బేసిక్స్ కాన్సెప్చువల్ క్లారిటీ కూడా ఉండాలి. మరి కరెంట్ అఫైర్స్లో బేసిక్స్ ఏముంటాయి అనుకుంటే పాలిటీ, ఎకానమీ, హిస్టరీ అవన్నీ కూడా మీరు బేసిక్స్లో నేర్చుకుంటారు. ఎట్ ద సేమ్ టైం ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ అనేది ఎందులో టచ్ కాదు కాబట్టి వాటికి సంబంధించిన బేసిక్ ఇష్యూస్ అంటే ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయినాయి అండ్ వాటికి సంబంధించిన కాన్ఫరెన్సెస్ ఏమైనా ఉన్నాయని. సో ఈ మధ్యకాలంలో మనకు హిస్టరీలో కూడా కరెంట్ ఇష్యూస్ లభిస్తూ ఉంటాయి. మనకు రీసెంట్గా జరిగిన ఒక నేషనల్ ఎగ్జామినేషన్లో నాకు శ్రీశైలంలో ఒక ఇన్స్క్రిప్షన్ దొరికింది సార్, ఒక 2 నెలల కిందట. అది నెల కిందట జరిగిన ఒక ఎగ్జామినేషన్లో అడిగారు. ఆ ఇన్స్క్రిప్షన్ మొదటిసారిగా తోకచుక్కను ప్రస్తావించింది. సో అది అడిగాడు, తోకచుక్కను ప్రస్తావించిన మొదటి ఇన్స్క్రిప్షన్ రీసెంట్గా ఎక్కడ దొరికింది అని చెప్పి ఆంధ్రప్రదేశ్లో శ్రీశైలంలో దొరికింది. అంటే హిస్టరీ చదువుకునే హిస్టరీ అంశాలు కూడా మనకు కరెంట్ రిలవెన్స్ ఉంటే ఎగ్జామినేషన్లో అడుగుతున్నారు. కాబట్టి మనం కరెంట్ పాలిటీ, కరెంట్ హిస్టరీ, కరెంట్ సొసైటీ, కరెంట్ ఎకానమీ అవి వాటితో పాటు ఇంటర్నేషనల్ ఈవెంట్స్, రీజనల్, ముఖ్యంగా రీజనల్ కూడా మన గవర్నమెంట్ తీసుకునే పాలసీస్ కానీ, స్టార్ట్ చేసిన స్కీమ్స్ కానీ, అడ్మినిస్ట్రేటివ్ డిసిషన్స్ కానీ, అచీవ్మెంట్స్. లైక్ రీసెంట్గా ఏపీలో ఒకే రోజు 2 గిన్నెస్ రికార్డ్స్ క్రియేట్ అయినాయి మన యోగా రోజున. సో అట్లాంటివి అచీవ్మెంట్స్, ఇట్లాంటివన్నీ కూడా కేటగరైజేషన్ చేసుకొని మనం చదివితే ఖచ్చితంగా మనం మ్యాక్సిమం మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. సో కరెంట్ అఫైర్స్లో కేవలం కరెంట్ ఇష్యూస్ మాత్రమే కాకుండా దానికి సంబంధించిన స్టాటిక్ జీకే కూడా మీరు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇటువంటి అంశాలన్నీ మీకు క్లాస్ రూమ్లో రాజేంద్ర శర్మ గారు చెప్తారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మన ఫ్యాకల్టీతో ఇంటరాక్ట్ అయ్యాం. సో ప్రతి ఫ్యాకల్టీ ఒక కమాండో లాగా మీకు మ్యాక్సిమం మార్కులు సాధించడానికి ప్రయత్నం చేస్తారు. సో మరి మన కమాండోస్ కేవలం టీచర్స్ మాత్రమే కాదు, దే ఆర్ ద క్రియేటివ్ డిజరప్టర్స్. సో అవర్ కమాండోస్ ఆర్ క్రియేటివ్లీ డిజరప్టివ్. సో దే ఆర్ నాట్ జస్ట్ టీచర్స్, దే ఆర్ స్ట్రాటజిస్ట్స్. They train like coach, they create the simulations. They are visionary mentors, they produce the thinkers. కేవలం టీచింగ్ చేయడం కాదు, రోట్ లెర్నింగ్ మీద ఫోకస్ చేయడం కాదు. దే ఇన్స్పైర్ ద రీకాల్, నాట్ రోట్ మేకర్స్. అంటే బట్టి పట్టడం అనేది చేయించడే ప్రయత్నం కాదు వీళ్ళది. వీళ్ళు చేసేది ఏంటి అంటే మీరు ఒక విషయాన్ని చదివినప్పుడు ఏ విధంగా తిరిగి దాన్ని గుర్తు తెచ్చుకోవాలి అనే అంశాన్ని ఎంఫసైజ్ చేస్తారు. సో మన ఏపీపీఎస్సీ గ్రూప్ 2లో ఈ మిషన్ సింధూర్లో భాగంగా 5 దశల్లో ఈ మిషన్ని కంప్లీట్ చేస్తాం. 125 రోజులకు సంబంధించినటువంటి ఈ మిషన్. మొదట ప్రతి సబ్జెక్ట్లోనూ కూడా ఫౌండేషన్ ఉంటుంది. అంటే దాంట్లో ఫ్యాకల్టీ చేసేది ఏంటి అంటే కాన్సెప్చువల్ గ్రౌండింగ్. ఫండమెంటల్ స్టాటిక్ సబ్జెక్ట్ ఏంటి, ప్రతి సబ్జెక్ట్కి సంబంధించిన ఫౌండేషన్ ఏంటి, కాన్సెప్ట్ ఎలా ఉంటుంది. తర్వాత ఇంటిగ్రేషన్. ఏం ఇంటిగ్రేషన్? ఏపీ అండ్ ఇండియా సబ్జెక్ట్ ఇంటర్లింకేజ్ ఉంటాయి. పర్టికులర్గా హిస్టరీలో కానీ లేకపోతే జాగ్రఫీలో కానీ ఆర్ ఎకానమీలో కానీ ఈ ఇంటిగ్రేషన్ తప్పనిసరి. తర్వాత అప్లికేషన్ అండ్ రీకాల్ అంటే ప్రాక్టీస్ ప్లస్ అనలిటికల్ డెప్త్, ఈ రెండింటి మీద ఎంఫసైజ్ చేయడం జరుగుతుంది. సిమ్యులేషన్ అండ్ మాస్టరీ, మాక్ బేస్డ్ లెర్నింగ్ ద్వారా అంటే మాక్ టెస్టుల ద్వారా ఈ సిమ్యులేషన్ చేయించడం జరుగుతుంది. తద్వారా మీరు సబ్జెక్ట్ మీద ఏదైతే నేర్చుకుంటున్నారో దాన్ని కమాండ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే కన్సాలిడేషన్ అండ్ ప్రెసిషన్, దీనిలో భాగంగా రివిజన్ ప్లస్ ఫైనల్ రీకాల్.
సో దీనివల్ల ప్రతి దానివల్ల కలిగేటటువంటి అవుట్పుట్ ఏంటి, కీ అవుట్పుట్స్ ఏంటంటే మీకు ప్రతి డైమెన్షన్లోనూ సమ్మరీ షీట్స్ ఉంటాయి, మ్యాప్స్ ఇవ్వడం జరుగుతుంది, ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేస్తారు, మైండ్ మ్యాప్స్ ఉంటాయి, అలాగే మినీ టెస్ట్లు ఉంటాయి. అంటే ఆన్ ఏ డైలీ బేసిస్ ప్రతిరోజు మీతోటి కొన్ని మినీ టెస్టులు నిర్వహించడం జరుగుతుంది. వారంలో 6 వర్కింగ్ డేస్ ఉంటే 6 డేస్ మినీ టెస్టులు ఉంటాయి. వీకెండ్లో ఒక మేజర్ టెస్ట్ ఉంటుంది. అలాగే ఫుల్ మార్క్స్ అంటే ఫుల్ మార్క్ టెస్ట్లు అంటే ఆన్ అన్ యావరేజ్ ప్రతి సండే రోజున మీకు ఒక మార్క్ టెస్ట్ ఉంటుంది. టోటల్గా ఆన్ అన్ యావరేజ్ మీకు ఒక 1000 ప్రాక్టీస్ ఎంసీక్యూస్ ఉంటాయి. అండ్ స్క్రీనింగ్ మార్క్ టెస్టులు ఉంటాయి. స్క్రీనింగ్ టెస్ట్కి సంబంధించినటువంటి మార్క్ టెస్టులు సపరేట్గా ఉంటాయి, మెయిన్స్కి సంబంధించినటువంటి పేపర్ కాకుండా. మెయిన్ సెక్షనల్ టెస్టులు ఉంటాయి, ఇంటిగ్రేటెడ్ ఇవే కాకుండా. సెక్షనల్ టెస్టులు అంటే పాలిటీ, ఎకానమీ, ఆ తర్వాత హిస్టరీ అండ్ తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ. ఈ 4టికి సంబంధించినటువంటి సెక్షనల్ టెస్టులు ఉంటాయి. ఒక 10 ఫుల్ టెస్టులు ఉంటాయి, 25 పేజ్ కంపెండియం ఉంటుంది. దిస్ ఈజ్ వాట్ వీఆర్ గోయింగ్ టు క్రియేట్ ఎ మిషన్ ఫేజెస్. డైలీ మిషన్ ఎలా ఉంటుంది అంటే ప్రతిరోజు చేసేటటువంటి యాక్టివిటీ. ఈ డైలీ మిషన్ యాక్టివిటీ ఎలా ఉంటుంది అని అంటే ఇది ప్రతిరోజు 5 సెషన్స్ ఉంటాయి. ఈ 5 సెషన్స్లో సబ్జెక్ట్స్ కొన్ని ఏవే సబ్జెక్ట్స్ టీచ్ చేస్తాం, వీటి వల్ల కలిగే ఆబ్జెక్టివిటీ ఏంటి. ఫస్ట్ సెషన్లో హిస్టరీ, సెకండ్ సెషన్లో పాలిటీ అయిపోయిన తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ. హిస్టరీ అనేది ఏపీ హిస్టరీ యాజ్ వెల్ యాజ్ ఇండియన్ హిస్టరీ, అంటే స్క్రీనింగ్ టెస్ట్లో ఉన్నటువంటి ఇండియన్ హిస్టరీ. తర్వాత థర్డ్ ఎకానమీ, ఇందులో ఏపీ అండ్ ఇండియన్ ఎకానమీ ఉంటుంది కాబట్టి కొంచెం లెంగ్త్ ఎక్కువ ఉంటుంది. తర్వాత 4th సెషన్లో ప్రతిరోజు ఒక స్క్రీనింగ్ సబ్జెక్టు, ఒకదాని తర్వాత ఒకటి. అంటే ఈ స్క్రీనింగ్ లెవెల్లోనే మీకు ఫస్ట్ సెషన్లోనే హిస్టరీ, ఇండియన్ హిస్టరీకి సంబంధించినటువంటి అంశాలు ఇంటిగ్రేట్ అవుతాయి. కాబట్టి అది మినహాయించి సోషల్ ఇష్యూస్, జాగ్రఫీ, లేకపోతే ఇండియన్ సొసైటీ, కరెంట్ అఫైర్స్, మెంటల్ ఎబిలిటీ, ఈ మిగతా 4 సబ్జెక్టులు ఈ స్క్రీనింగ్ పార్ట్లో ఈ 125 రోజుల పాటు టీచ్ చేయడం జరుగుతుంది. అండ్ ప్రతిరోజు 5th సెషన్ డైలీ ప్రాక్టీస్ ఉంటుంది. దీనివల్ల కలిగేటటువంటి ఆబ్జెక్టివ్స్ ఏంటి అంటే కాన్సెప్ట్ బిల్డింగే కాకుండా అనలిటికల్ క్లారిటీ వస్తుంది. లింకేజ్ బిల్డింగ్ అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ నేషనల్ ఇష్యూస్ విత్ ద స్టేట్ లెవెల్ ఇష్యూస్. అలాగే లింకేజ్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ విత్ ది పాలిటీ, ఎకానమీ, హిస్టరీ, జాగ్రఫీ, తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ, వీటన్నిటితో కలిపి సోషల్ ఇష్యూస్తో సహా ఈ లింకేజ్ బిల్డింగ్ అనేది జరుగుతుంది. రీఇన్ఫోర్సింగ్, దాన్ని మళ్ళీ పునశ్చరణ చేయించడం. అదన్నీ అయిపోయిన తర్వాత ప్రతిరోజు ఈ డైలీ ప్రాక్టీస్ చేయడం కారణంగా లాజికల్గా మీ స్పీడ్ని పెంచుకోవడానికి, ప్రిసైజ్గా టార్గెట్ని సాధించడానికి అవకాశం ఏర్పడుతుంది. దెన్ వీ హ్యావ్ ఎ క్రియేటివ్ డిజరప్టివ్ స్ట్రాటజీ టు అచీవ్ దీస్ గోల్స్. ఈ క్రియేటివ్ డిజరప్టివ్ స్ట్రాటజీ ఏంటంటే మనకి హిస్టరీ ఫ్యాకల్టీ ఫోకస్ అనేది క్రోనలాజికల్ థీమాటిక్ క్లారిటీ మీద ఆధారపడి ఉంటుంది. జాగ్రఫీ, ఇండియా అండ్ ఏపీ స్పేషియల్ అండ్ కాన్సెప్చువల్ మ్యాపింగ్ మీద ఆధారపడి ఉంటుంది. ఇండియన్ కాన్స్టిట్యూషన్, కాన్సెప్ట్ ప్లస్ ఆర్టికల్స్ ప్లస్ కేసెస్ అంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ లాంటివి. ఇండియా ప్లస్ ఏపీ ఎకానమీ, కాన్సెప్ట్ ప్లస్ పాలసీ ప్లస్ డాటా అంటే ఈ స్టాటిస్టికల్ డాటా, బడ్జెట్, ఎకనామిక్ సర్వే, ఇటువంటి అంశాల ఆధారంగా. ఇండియన్ సొసైటీ అండ్ వెల్ఫేర్, కాన్సెప్ట్ ప్లస్ పాలసీస్ ఆఫ్ ద రీసెంట్ టైమ్స్, వెల్ఫేర్ పాలసీస్. సైన్స్ అండ్ టెక్నాలజీ ప్లస్ ఎన్విరాన్మెంట్లో ఫోకస్ అనేది ఫ్యాకల్టీ చేసేది దేని మీద అంటే కాన్సెప్ట్తో పాటు మిషన్స్, తర్వాత ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్, కరెంట్ ఇష్యూస్. మెంటల్ ఎబిలిటీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్లో ప్రాబ్లమ్ సాల్వింగ్ ప్లస్ యాక్యురసీ. కేవలం క్లాస్ రూమ్లో ప్రాక్టీస్ చేయడం మాత్రమే కాకుండా మీ యాక్యురసీ, మీ స్పీడ్ పెంచడానికి కావాల్సినటువంటి ప్రాక్టీస్. ఇండియా అండ్ ఏపీ కరెంట్ అఫైర్స్లో ఇష్యూ బేస్డ్ అనాలిసిస్ ఇన్ రిలేషన్ టు ద సబ్జెక్ట్స్ అంటే పాలిటీ కరెంట్ అఫైర్స్, ఎకానమీ కరెంట్ అఫైర్స్, ఇట్లా సబ్జెక్ట్ వారీ కరెంట్ అఫైర్స్ని ఎంఫసైజ్ చేస్తాం. సో వీటన్నిటి కోసం మనం ఉపయోగించే టీచింగ్ టూల్స్ ఎలా ఉంటాయంటే దీన్ని పెడగోగియల్ టూల్స్ అని అంటాం. లైక్ హిస్టరీ చెప్పేటప్పుడు టైమ్ లైన్ చార్ట్స్ ఇస్తాం, విజువల్ వాల్ పేపర్స్ ఇస్తాం. అలాగే జాగ్రఫీ చెప్పేటప్పుడు మ్యాప్ మ్యాట్రిక్స్ బోర్డ్స్ ఉంటాయి. ఇండియన్ కాన్స్టిట్యూషన్ చెప్పేటప్పుడు ఫ్లో చార్ట్స్ ఉంటాయి. అలాగే కేస్ బాక్సెస్ ఉంటాయి, అంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు కొన్ని బాక్సుల రూపంలో తయారు చేసిస్తాం. అలాగే ఏపీ అండ్ ఇండియన్ ఎకానమీ చెప్పేటప్పుడు స్టాటిక్ అండ్ కరెంట్ అఫైర్ ఫ్యూజన్ షీట్స్ ఇస్తాం. తర్వాత సొసైటీకి చెప్పేటప్పుడు కల్చర్ కేసెస్, కల్చర్కి సంబంధించిన కొన్ని ప్రత్యేకమైనటువంటి ప్రాక్టీసెస్ ఉంటాయి, అటువంటి వాటి గురించి. అలాగే వెల్ఫేర్ స్కీమ్స్ గురించి కొన్ని షీట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎస్ఎన్టీ అండ్ ఎన్విరాన్మెంట్ విషయంలో మిషన్ చార్ట్స్ ఇస్తాం, అలాగే ఇన్నోవేషన్ బోర్డ్స్ ఇస్తాం. దెన్ మెంటల్ ఎబిలిటీ విషయంలో స్పీడ్ టెస్ట్లు ఇవ్వడం జరుగుతుంది, దానికోసం వర్క్షీట్లు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇండియా అండ్ ఏపీ కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఏపీ ఇన్ ఫోకస్ షీట్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ట్రయాంగులేటెడ్ సినర్జీ అంటుంది. ఈ ట్రయాంగులేటెడ్ సినర్జీలో భాగంగా
ఈ మిషన్ సింధూర్లో క్లాసెస్ ఉంటాయి, ప్లస్ రీకాలింగ్ ఉంటుంది. అంటే మీరు మళ్ళీ చదివిన దాన్ని పునశ్చరణ చేసేటటువంటి విధంగా ప్రాక్టీస్ కూడా ఉంటుంది. ఈ మూడు కలిపి త్రివిధ సైనిక దళాలు ఏ విధంగా అయితే ఆపరేషన్ సింధూర్లో విజయం సాధించడం జరిగిందో, ఈ ట్రయాంగులేటెడ్ సినర్జీ ద్వారా మీరు గ్రూప్ 2 అనేటటువంటి మిషన్ సింధూర్లో విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది. ఓవరాల్గా ఈ మిషన్ అవుట్పుట్ ఎలా ఉండబోతుంది అంటే, అట్ ద ఎండ్ ఆఫ్ 125 days కంప్లీట్ కవరేజ్ ఆఫ్ స్క్రీనింగ్ సిలబస్ అండ్ మెయిన్ సిలబస్, పేపర్ 1 అండ్ పేపర్ 2 మొత్తం 4 సెక్షన్స్కి సంబంధించిన 4 సబ్జెక్టులు. అలాగే ఇక్కడ మీకు మీ చేతికి ఫ్యాకల్టీ జనరేటెడ్ రిసోర్సెస్ ఉంటుంది. ప్రతి ఫ్యాకల్టీ ఇచ్చేటటువంటి రిసోర్సెస్ అంటే స్టడీ మెటీరియల్, దీంట్లో భాగంగా ఒక 25 థీమాటిక్ 1 పేజర్స్ ఉంటాయి ఫర్ ఎ క్విక్ రివిజన్, వేగంగా రివిజన్ చేయడం కోసం. 25 పేజ్ ఫైనల్ డైజెస్ట్ ఉంటుంది. 20 ఫుల్ లెంగ్త్ టెస్టులు ఉంటాయి. 2000 వరకు MCQs ప్రాక్టీస్ చేస్తాం. అంటే బోత్ ప్రిలిమ్స్కి సంబంధించిన స్క్రీనింగ్ టెస్ట్, తర్వాత మెయిన్స్కి సంబంధించినటువంటి 4 పేపర్లకు సంబంధించి 2 పేపర్లకు సంబంధించి స్కిల్ సెట్ ఉంటుంది. స్కిల్ సెట్ అవుట్కమ్స్ అంటే ఫ్యాక్చువల్ ప్రెసిషన్, అనలిటికల్ ఆర్టికులేషన్ మెయిన్స్ కోసం, తర్వాత ఆంధ్ర కాంటెక్చువల్ గవర్నెన్స్ పర్స్పెక్టివ్. ఈ స్కిల్ సెట్ని డెవలప్ చేసుకోవడానికి ఈ 125 days తర్వాత మీరు స్పష్టంగా ఆ డిఫరెన్స్ గమనించగలుగుతారు. అండ్ దెర్ ఈజ్ ఆల్సో ఎవాల్యుయేషన్ సైకిల్. ఎవాల్యుయేషన్ సైకిల్ అంటే మీకు ఎగ్జామ్ పెట్టడం, ఆ ఎగ్జామ్ని ఏ విధంగా ఎవాల్యుయేషన్ చేయడం. మినీ టెస్టులు ఉంటాయి, తర్వాత సెక్షనల్ టెస్టులు ఉంటాయి, ఫుల్ మార్క్ టెస్టులు ఉంటాయి, మెయిన్స్ టెస్టులు ఉంటాయి, డైలీ టెస్టులు ఉంటాయి. తర్వాత ఈ కోర్సులో మీరు జాయిన్ అవ్వడానికి క్రింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, రిజిస్టర్ చేసుకోండి. సో మిషన్ సింధూర్, ద ప్రెసిషన్ స్ట్రైక్. లెట్స్ గెట్ స్టార్టెడ్.